ఓకే మాస్టర్స్, ఈరోజు మనం వీరి ద్వారా మనం జ్ఞానాన్ని పొందుదాం. థ్యాంక్ యూ. చూస్తున్న నా ప్రేక్షకులు నమస్తే గురుగారు. నమస్కారాలు. అందరూ నమస్కారం, ఆత్మ నమస్కారం. దేని గురించి మనం డిస్కషన్ చేద్దాం చెప్పమ్మా. ప్రకృతి. భగవంతుడు ఫస్ట్ సృష్టి శక్తి ఒకటి ఉంది కదా, ఆ శక్తి శూన్యంగా, మనం ఒక శక్తిని ఏమంటారంటే శూన్య స్థితి అంటారు కదా, అంటే ఏమి రూపం లేని శక్తి. ఆ శక్తి అనుకుందంట చాలాళ్ళు ఉండి ఆ శక్తికి ఒక బోర్ అనిపించి దానిలో ఒక ఎనర్జీగా తయారయ్యి ఫస్ట్ పంచభూతాలుగా ఆవరించబడింది సృష్టి. అంటే ఒక మనకి ఎట్లా ఒక మెచ్యూరిటీ లెవెల్ అయినప్పుడు ఒక అట్లా సృష్టి, సముద్రం, భూమి, నీరు, గాలి, ఆకాశం సృష్టిలో ఒక ఎనర్జీని తయారు చేసిన తర్వాత అది ఉపయోగకరంగా కోసం ఏం లేదని కొంచెం డ్రైగా ఉందని ట్రీస్ని తయారు చేసి కమాన్ చెట్లను క్రియేట్ చేసింది. చెట్లకి ఫ్రూట్స్ ఫలాలు ఉన్నప్పుడు అవి తింటే బాగుంటాయని పక్షులు జీవరాశులు తయారు చేసి పక్షులు నాటిని కొంచెం వస్తుంది. తయారు చేసిన తర్వాత అవి తింటనే అసలు సృష్టించిన శక్తి ఏంటి, రహస్యం ఏంటి, దేవుడా ఏంటి అని అడ్డం అర్థం కాదు, తింటనే పుట్టని చనిపోతాడు. అప్పుడు దేవుడు ఒక ఐడియా వచ్చింది, అదే వీటిని సృష్టించే కానీ నా గురించి చెప్పట్లేదు, వీటిలో కంటే ఒక తెలివైన దాన్ని సృష్టిద్దామని చెప్పి మనుషులు సృష్టించాడు. వీళ్ళైతే నా గురించి రెస్పెక్ట్గా థ్యాంక్స్ అని చెబుతారు, మాట్లాడతారని. ఈ మనుషులతో లాస్ట్ సృష్టి ఆగింది. నా తయారు చేయలే ఆయన, వీళ్ళు చాలే నాకు, నా 10 రూపాయలుగా వీళ్ళు భూమి మీద పంపించాం కాబట్టి ఇక నేను అవసరం లేదనే ఫీలింగ్స్ ఆయనలో వచ్చింది. చూసి ఇచ్చి ఆ తెలివితేటలని చిప్పు పెడతారు కదా, ఏమంటారు షిప్పు, ఇక్కడ పెట్టేసి పంపించేసాడు. పంపించిన తర్వాత ఆయన ఏదో నా గురించి క్రెడిట్గా ఫీల్ అవుతారు అనుకుంటే ఈ మనుషులు ఏం చేయాలంటే ఆయన తప్ప అందరిని పొగుడుతున్నాం, అందరినీ నువ్వు సూపర్ అన్నా తప్ప ఆయన మర్చిపోతాం. కాబట్టి మావిడి గారు సూపరు, మా ఆయన సూపరు, అక్కడ మా సూపరు, వాళ్ళు సూపరు, వీళ్ళు సూపరు, అట్లా అందరూ గుడ్ అంటున్నాము, కానీ ఆయన మర్చిపోయాం. ఆయన మర్చిపోయిన మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు. ఆయన సృష్టించింది ఆయన చెప్పే కదా మళ్ళీ ఉంది. అప్పుడు అసలు ఏంటి అర్థం కాలేదు ఈ మనుషులని చెప్పి 100,000 సంవత్సరాలు గురువులు హిమాలయాలు తపస్సు చేసి అసలు ఏంటి వాటి ఎందుకు పుట్టికేంటి, మరణం ఏంటి, అసలు ఎందుకు చచ్చిపోతున్నారు ఏంటి, ముసలితనం అవుతుంది ఏంటి ఇది అని వాళ్ళు అరెస్ట్ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళు 100,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపస్సులో నుంచి పుట్టిన వాళ్ళే బ్రహ్మ ఋషి బృహస్పతి గారు. అంటే మనం హిమాలయాకి వెళ్ళి మనం వెళ్ళలేం కాబట్టి, పెళ్ళిళ్ళు అయ్యి సంసారాలు ఉన్నాం కాబట్టి సింపుల్ బయటికి తీసుకొచ్చి ఆనాపానసతి అయితే గురుగారు తీసుకొచ్చాడు. ఇది ఏంటంటే సృష్టి ప్రకృతి, మనం ప్రకృతి ప్రతిరూపాలుగానే మనం ఉన్న ప్రకృతిలోనే నీరు గాలిలోనే తయారైన ఈ దేహాలన్నీ వాటిలో తయారయ్యాయి అనమాట. అందుకని ప్రకృతి అనేది మనకి ఆధారమైంది. మన తల్లి అనొచ్చు, మన తల్లి జన్మించిన తల్లి అయితే మనకు ఒక ప్రకృతి ఇంకో తల్లి. కడుపులో ఉన్నప్పుడు తల్లితో సహాయంగా ఎనర్జీ తీసుకుంటాం, బయటకు వచ్చిన తర్వాత గాలి, నీరు, ఆకాశం, అగ్ని, ఆ ప్రకృతి అమ్మతో గాలి తీసుకొని మనం జీవిస్తూ ఉంటాం అనమాట. అందుకని ప్రకృతి అనేది అద్భుతమైన సెకండ్ మదర్. అందుకని లేచిన కానీ భూమి మీద పొద్దున మనకి భూమి మన ఒక తల్లి ద్వారా మనం వస్తాం కదా, తల్లి కడుపులో ఉన్నప్పుడు గాలి తల్లి ద్వారా తీసుకుంటాం, తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చినామంటే గాలి ఎక్కడి నుంచి తీసుకుంటాం, ప్రకృతి అమ్మ గాలి తీసుకుంటాం, అమ్మ నీళ్ళు తీసుకుంటాం, అమ్మ ఆహారం కింద భూమిలోంచి తీసుకుంటాం, నేచర్స్లో తీసుకుంటాం అనమాట. అందుకని మీకు అవకాశం ఉన్నప్పుడు మీ చుట్టూరు ఊర్లో చాలా కొండలు ఉండే, జీసస్ కూడా కొండ మీదకి వెళ్ళి 40 days ఏకాంతమైన ప్రార్థన చేశాడు. అట్లా కొండ మీదకి వెళ్ళిన గురువులు, పెద్ద పెద్ద సాధువులు కూడా అలాంటి కొండల మీదకి వెళ్ళి తపస్సు చేసి
సత్యాన్ని, విశ్వాన్ని సృష్టించిన శక్తిని వాళ్ళు గ్రహించారు. అందుకని ప్రకృతిలో పొద్దుకులు మన ఫ్యామిలీ మధ్యలో ఉండి కాకుండా అప్పుడప్పుడు నేచర్స్లో ప్రకృతిలో మనం వెళ్ళామంటే ఆ తెలియని వైబ్రేషన్స్ వాటి శక్తి. ఎందుకంటే ఇక్కడ మన మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే నేను పెద్ద నువ్వు పెద్ద మనం చూసి మనమే అనుకుంటాం అన్నమాట. ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మనం చాలా చిన్నగా కనిపిస్తాం. అదేవిధంగా ఒక హిమాలయ కొండలోకి వెళ్ళి మేము నడుస్తున్నాం, రామలక్ష్మి అంటే సూపర్గా ఎప్పుడు ఫైట్ మాటలంతా పొగుడుతున్నారు. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడ చిన్న పురుగులాగా లాంగ్లో ఉండి చూస్తే మన ఈ కొండలు ఓహో ఆకాశం ఎత్తు కొండల మధ్య మనం చిన్న పురుగులా తిరుగుతున్నాం. ఓహో మన మనుషుల మధ్యలోనే మన గొప్పల మధ్య ఉన్నాము. ప్రకృతిలోకి వెళ్ళి మనం ఏంటని అర్థమవుతుందండి. అది నేచర్స్లోకి వెళ్ళాలన్నమాట. గుడ్, థ్యాంక్ యూ. ఆత్మ బంధువులందరికీ మన హృదయపూర్వక నమస్కారాలు. మేము అరుణాచలం వెళ్ళి ఇట్లా వెళ్తూ అనంతపురం వెళ్ళి వస్తా డోన్ అనే ఊర్లో ప్రకృతి అనే అమ్మ ఇక్కడ ఆపింది మమ్మల్ని. అమ్మకి మీకు ఒక్కడిగా కాదు ఇక్కడ ఆగాల్సి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ మాట్లాడటానికి. వాళ్ళకి మాటలు పలికించి వెళ్ళమని మమ్మల్ని ఇక్కడ బ్రేక్ వేసింది. ఎవరికో ఏదో అవసరం అనిపించింది అని మీలో, ఎవరికో ఏదో తెలియదు. ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మనం సరదాగా మేము పెద్ద గురువులు అనేది కాదు, ఇది కాదు, మీరు మాకంటే మంచి గురువులు, గొప్పవాళ్ళు. ఎందుకంటే ఇందాక మాట్లాడుకున్నాం పెద్దతోటి, మాట్లాడేవాళ్ళ కంటే వినేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఋషులు. మాట్లాడేటప్పుడు నేను అనే భావం వచ్చినప్పుడు వస్తుంటుంది, వినేవాళ్ళు అది ఉండదు, సాక్షికి ఎట్టుంటారు. ఏం లేదు, సినిమా డైరెక్టర్ తీస్తారు కదా, ఆడియన్స్ సినిమా చూడొచ్చు ఏం సినిమా అంటాడు అంటే ఆడియన్సే జడ్జి. నేను ఇన్ని రోజు సంవత్సరం సినిమా తీసేవాడిని, నేను సూపర్గా నా హీరోలు డాన్స్ లేస్తాం, మేము డైరెక్ట్ చేస్తాం, ఫైట్లు చేస్తాం కదా, కానీ 100 రూపాయలు టికెట్ పెట్టి చూస్తాడు, సినిమా అంటే వెళ్తుంటాడు. కాబట్టి మాకంటే మీరే గొప్పవాళ్ళు. ఎందుకంటే తల్లి అంటే దానికి నేర్చుకుంటా గుణం. ఎక్స్ట్రా మాట్లాడాలంటే వినటంలో పెద్ద శక్తి. మేము రౌడమార్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది గురువులు కలిసాను, 4 గురువులు కలిసాను. అక్కడ రకరకాల గురువుల్ని గుడ్. ఆ సత్యవంత తెలుస్తున్నప్పుడు ఇది మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. గుడ్, నిజంగా అసలు మాకేం తెలియదు. మీరు ఏదో మమ్మల్ని ఎంత పిలిచి ఇంత బిల్డప్స్ ఇస్తున్నారు, కానీ చాలా అమాయకులు, ఏళ్ళు ముద్రగాళ్ళు. మీరు అనుకున్నంత తెలియగలవడం కాదు. పనస చెట్టు గురించి చదువుతున్నా అంటే మీరు మా మీద అంత ఎక్స్పెక్టేషన్ వేసి లేకుండా కూడా చెబుతున్నాం అన్నమాట. మీరు అంత ఎక్స్పెక్ట్ సరదాగా కూర్చున్నా మాట్లాడుకుందాం, చెబుతాం, అన్ని మాట్లాడదాం. టైం ఉంది. గురుగారు పెద్దవాళ్ళు వచ్చారు. గురుగారు పేరు ఏంటంటే ఆత్మస్థితిని మనం వెళ్ళబోయేటప్పుడు మనిషి మీద ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. అందుకని మాకేం తెలీదు. మావిడి గారు కూడా అంటారనమాట, మీ మాటలు కూడా వాళ్ళు జనం వింటున్నారా అని మావిడ ఎగతాలు చేస్తుంటారు. ఫోన్ చేసాం అనుకోండి, మీకు లైన్లో కల్పించుకుంటే అంటే మీ మాటలు వినే పిచ్చోళ్ళు కూడా ఇంకా ఉన్నారా అన్నారు. అందుకని మీరు తెలియగల వాళ్ళు అంటే మా మాటలు కూడా మీరు వింటానికి ఉన్నారంటే అందుకని మీకు ముందు చెప్పాలి కదా తల్లి. గుడ్, థ్యాంక్ యూ. అందుకని అంటున్నా, మీరు ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, మాది ఇక్కడ తెలియదు. గుడ్. అమ్మ సీరియస్ అవుతుంది, క్యాప్లు పెట్టున్నారు, పెద్ద తెలియగల అనుకున్నారు. చాలా మీకైతే చాలా తెలివి తక్కువ ఉంది. మాకంటే అమ్మ చాలా క్లారిటీగా ఉంది, బంగారం క్లారిటీగా ఉంది. ఎందుకంటే మాకంటే ముందు వచ్చింది కాబట్టి. ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నాడు జీవితం. ఆ వెనకొచ్చే వాళ్ళు చూసి భయపడాలి. గుడ్, కరెక్టే కదా. సరే, సెకండ్ ఏంటంటే మనకి మూటిని గురించి చాలా మనం ఇబ్బంది పడుతున్నాం. మూడు ఏది? ప్రపంచం, సంసారం, దేహం. అర్థమైందా? ఈ మూటిలో నుంచే కొంచెం మనం బయటకు వస్తే 4వది ఆత్మస్థితి. కనిపించే 3 సింహాలు, కనిపించేది 4వ సింహ ఆత్మస్థితి. అర్థమైందా? ఇప్పుడు ఆ 3 సింహాల గురించి మనం మాట్లాడుకుందాం. తల్లి, ప్రాబ్లం అన్ని హాస్పిటల్ అన్నీ, స్టార్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఆ మూటిని గురించే కదా. షుగరు, బీపీ, బ్లడ్ ప్రెషర్స్, టెన్షన్స్కి కోసం హాస్పిటల్ అన్నీ. ఆత్మకి ఏ హాస్పిటల్? ఆత్మను గురించి ఆలోచించిన హాస్పిటల్ ఏదైనా ఉందా?
లేదు కదా. అందుకని ఈ మూటిలోనే మనకు ఎక్కువగా మనిషి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అనమాట. ఈ మూటిని గురించి మనకు ఒక క్లారిటీ వస్తే ఆత్మస్థితి మనకు అర్థమవుతుంది. గుడ్. ఈ మూటిల్లో ప్రపంచం అనే దానిలో నిరంతరం మారుతూ ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. మీ బిజినెస్ కావచ్చు, మీ ఆఫీసులో జాబ్ చేసే కావచ్చు, ఒకరోజు పొగుడుతారు, ఒకరోజు తిడతారు, ఒకసారి లాభం వచ్చింది, నష్టం వచ్చింది. బిజినెస్ సహజంగా మారుతూ ఉంటుంది, నిరంతరం మారేది, ఒకే రకంగా ఉండదు ప్రపంచం. మీకు డౌట్ అంటే మాట్లాడదాం అనుకుంటున్నాం, లేదంటే ఒక రకంగా ఉంటుందని ఎవరంటే దానికి మాట్లాడదాం. నమస్తే తల్లి. నమస్తే, కూర్చోండి. అలాగే సంసారం కూడా మారుతూ ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. భార్య భర్తల మధ్యలో కొంచెం ప్రేమగా ఉంటారు, ఒక 10-15 రోజుల తర్వాత ఆ ప్రేమ కొంచెం ముదిరి అది కొంచెం సీరియస్ అయ్యి నేను మొదటిసారి నేను చేసుకున్నాను అనుకుంటాడు, మొదటిసారి నేను చేసావు అనుకుంటారు, మనసులో అనుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు, మనసులో అనుకుంటారు. దీనిలో మారుతూ ఉంటుంది. సంసారం కూడా నిరంతరం మారుతుంది, ఇది ఒకే రకంగా ఉండదు. కరెక్టా? మాకేదే మేము తప్పేమని చెబుతానంటే మీ గొడవలు లేవంటే మాకేం లేవంటే లేని వాళ్ళు ఉంటే పర్లేదు. అలాగే దేహంలో కూడా మారుతూ ఉంటుంది. ఒకరోజు తిన్నప్పుడు యాక్టివ్గా ఉంటాం, ఒకరోజు తలనొప్పిగా ఉంటుంది, ఒకరు తింటే అరగదు, ఒకరోజు తెలియ చిరాగ్గా ఉంటుంది. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. ఆ తర్వాత 4వది, నువ్వు ఎంత ధ్యానం చేసినా, నువ్వు ఏం చేసినా అడుపరికి తిరిగిపోతే నీ ముసలు అవుద్ది దేహం. ఫిక్స్. అంటే మారని కొన్ని ఉండేవి, మన ప్రకృతిలోని కొన్ని మారణ సిస్టమ్ కొన్ని ఉండేవి. ఇది ఎంత చేసినా ఏం చేసినా ఇది ఒకరోజు మరణం ఉంది, ఇది మారింది. అంటే మన చేతుల్లో లేని కొన్ని ఉన్నాయి, మన చేతుల్లో ఉండే కొన్ని ఉన్నాయి. ఇది సహజం వస్తూ ఉంటుంది. మన చేతుల్లో లేనాటి గురించి చింతించకూడదు, టెన్షన్ పడకూడదు. మన చేతుల్లో ఉండాటి గురించి వదిలేస్తాం చూడు, అక్కడ చింతించాలి, అక్కడ చింతించాలి. చేతుల్లో ఆడిని మనం వదిలేసి చేతుల్లో లేనాటిని ఎమ్మడబడుతున్నాం చూడు. అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నది జరిగితే మంచిది, అవునా జరగకపోతే చెడ్డదే. కరెక్టా? ఎవడన్నా నేను సుబ్బారావు భలే ఉన్నావంటే మంచిది, సుబ్బారావు వేస్ట్ అంటే చెడ్డది. అంతేగా మనకి. నమస్తే బ్రదర్. అట్లాగే పరమాత్మ స్వరూపులారా, మన ప్రపంచ విషయాలు, ప్రపంచానికి మనసుకు ఒక భాష ఉంది. ఓ మంచి రేంజర్ కారు వేసుకొచ్చాడు అనుకోండి, అతను డబ్బు గలవాడు అనేది మనం ఒక చిన్న పిక్చర్ సినిమా మనం క్రియేట్ చేసుకున్నాం. అర్థమైందా? మంచి నగలేసుకున్నారు, పొడి చీర కట్టున్నారు, ఆవిడ చాలా మంచిది, ఆవిడ పెద్ద గొప్పది అని డబ్బులు ఫిక్స్ చేసుకున్నాం. సాధారణ డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చుంది అనుకోండి, అసలు ఇది ఏం తెలియదు, ఈ అమాయకురాలు అని మనం అనుకుంటున్నాం. అంటే ప్రపంచంలో మనం తెలియకుండానే ఒక అవగాహన క్రియేట్ చేసుకున్నాం. అర్థమైందా? ఈంటి ఆత్మస్థితికి ఏంటంటే నీ జడ్జిమెంట్ ఉండకూడదు. జడ్జిమెంట్ నిన్ను జడ్జిమెంట్ చేసేది మనసు. ఆత్మ లోపలికి వెళ్తే మనసు లెవెల్లో ఏంటంటే, మనసు లెవెల్లో ఎలా ఉంటుందంటే, మనసులో ఉండే ఇప్పుడు ఆవిడ పక్కింటి ఆవిడ తక్కువ అంటే మనసు ఎలాంటిదంటే 24 hours మనకి ఫేవర్గా మాట్లాడుతుంది. మన మంచోడివి, నువ్వే ఉండవు, చాలా మంచోడివి, నీ తల కర్లింగ్ ఏర్లు వస్తే అట్లా నీ మనసు నిన్ను ఒక హీరోజులాగా లేపుద్ది. ఒక సినిమాలో హీరోస్ ఆయన తోపు తురుము అని లేపుతాం కదా, మేము బిల్డప్ ఇస్తాం కదా సినిమాలో. అట్లా ప్రతి వాళ్ళ మనసు ఏంటంటే, పక్కింటి వాళ్ళు అసలు వేస్ట్ వాళ్ళు, నేనే చాలా మంచివాడిని, పక్కింటి వాడు చాలా మంచిది కాదు, అసలు వాళ్ళు గొడవ పడుతుంటారు, నేను చాలా మంచిదాన్ని అని మన మనస్సు ఏంటంటే 24 hours మనకు ఫేవర్గానే మాట్లాడుతూ ఉంటుంది. తురుము తోపు గిరువు అని బిల్డప్స్ అంటే అర్థమైంది, కంటే అర్థమైంది మీకు. అది అలాంటిదంటే శత్రువు ఉంటాడు కదా, అతను మన తప్పులన్నీ గుర్తుపెట్టుకుంటాడు. మన మిత్రుడు మన మంచి పనులన్నీ గుర్తుపెట్టుకుంటాడు, శత్రువు మన తప్పులన్నీ గుర్తుపెట్టుకుంటాడు. వీళ్ళిద్దరు ఎవరు మంచి వాళ్ళు అంటారు? మంచి వాళ్ళు అంటారు మీరు. ఏంటంటే పాప అతను పని కూడా మానుకొని వీడు ఆడికి వెళ్ళాడు, ఆ బిజినెస్ లాస్ అయింది అంటే మళ్ళీ ఎంత ఫాలో అవుతున్నాడు పాపం అతను. వాడికి అంత సీన్ లేదు అంటాడు. వాడికి అంత సీన్ లేదు. నా సుబ్బారావు చాలా మంచివాడు అన్నాం అనుకో, వాడికి అంత సీన్ లేదే, వాడి అంటే అతను మనం ఎక్కడైనా మనం అహంకారం పొగిడి పైకి వెళ్తుంటే మనల్ని అహంకారం చూస్తున్నాడు. చాలా అతను మనకి చాలా ఏం చేయాలంటే
అతన్ని మీరు ఎక్కడన్నా మిమ్మల్ని శత్రువుగా భావించేవాళ్ళు ఉంటే నిజంగా కాళ్ళ మీద పడి మేము చేసింది చెబుతున్నాం, థ్యాంక్స్, నీవు ఇంత పని మానుకొని మమ్మల్ని ఎంత ఫాలో అయ్యి మా తప్పులన్నీ ఎంత కరెక్ట్గా గుర్తుపెట్టుకొని ప్రపంచం పబ్లిష్ చేస్తున్నావే అంటే ఇంతకంటే ఎరా అన్నావు కదా. నిజమే, అతను అన్నమాట నిజమే. నువ్వు ఎందుకంటే అతనికి ఏ ప్రూఫ్ లేకపోతే ఏదో ఎందుకంటాడు యాక్చువల్గా. అట్లా శత్రువుని మనం పిలిచి కాళ్ళ మీద పడి ఇంకా ఏమన్నా తప్పులు ఇంకా మర్చిపోయి ఇంకా కనిపించిన ఏమైనా ఉంటే నమస్తే గురుగారు బాగా గుర్తు చేసుకొని రేపు ఏమైనా ఉంటే కొంచెం అవి కూడా చెప్పు. ఎందుకంటే నేను మంచోడిని వెళ్తున్నాను, ఆ పక్కోళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి నువ్వు సూపర్ తోపు అంటున్నారు అని ఇతను కానీ మనం సజెషన్ తీసుకుంటే మనం బ్యాలెన్స్లో ఉంటాం. మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైతే మన అక్క శుభాయం అంటున్నారు మీరు సూపరు అన్నప్పుడు అట్లా మనం ఒక పిలాప్స్కి అలవాటు పడిపోయాం. ఆత్మస్థితి ఏంటంటే ఇది భగవంతుడు ఒక లాంగ్వేజ్ ఉందమ్మా, ఒక లాంగ్వేజ్ ఉంది భగవంతుడికి. మనం అంతా ఏంటంటే మనుషుల లాంగ్వేజ్లో నేర్చుకుంటున్నాం. ఇతను మంచివాళ్ళు, క్యాబులు పెట్టున్నారు, సినిమాలో ఉన్నారు మంచివాళ్ళు. మీరు అట్మాస్ఫియర్ చూసి మనం అనుకుంటారు మనసు లాంగ్వేజ్, ప్రపంచ లాంగ్వేజ్, ఇది మనసు లాంగ్వేజ్. ఇది కష్టాలు లాంగ్వేజ్ ఉంది. అంటే కష్టాలు నష్టాలు లాభాలు అది అంటారు కదా, సుఖాలు పెళ్ళిళ్ళు పిల్లలు, వీటి పేర్లన్నిటికీ లాంగ్వేజ్ ఏంటంటే జీవుడు లాంగ్వేజ్. ఇది జీవుడు లాంగ్వేజ్. అది భగవంతుడు ఒక లాంగ్వేజ్ ఉంది. మనం ఏంటంటే ఇక్కడ కూర్చుంది ఏంటంటే ఆయన లాంగ్వేజ్ అసలు ఎలా ఉంటుంది ఆ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే మీ ప్రపంచం లాంగ్వేజ్ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ తెలుసు. ఎందువల్లంటే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ప్రపంచంలో తెలియని మనిషి ఎవరు లేరు, తెలియకుండా ఎవరు లేరు. అసలు తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా ఉన్నందువల్లే ప్రాబ్లం. మనం ఎలా జీవించాలి, ఎలా చేయాలి, ఇది ఎలా లాగాలి, కాళ్ళు పెట్టుకొని అన్ని తెలివిలన్నీ ఉంటాయి. ఇంకా అసలు ఆత్మ అనే ఒక ఇల్లుకి ఆ తలుపు బట్టికి మూసేసుకొని అన్ని తలుపులు తెరుతున్నాం. అందుకని ఆ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఆ లాంగ్వేజ్ కానీ మనకు అర్థమైందంటే అందరు షేఫే. మనకి ఈ లాంగ్వేజ్ ఆల్రెడీ మన పుట్టుకు నుంచి అమ్మ ఈ లాంగ్వేజ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నగలేసుకుంటే మంచి ఆవిడ, కాళ్ళు దిగితే మంచివాడు, అర్థమైందా? కోప్పడ్డాడంటే కోపిస్టు, అర్థమైందా? ఇదేనా ఎవరు సేవ చేస్తారంటే ఇతను మంచివాడు. ఇట్లా మనకు తెలియకుండా ఒక ఫిక్చరేషన్స్లో మనం ఒక ముద్ర వేసుకున్నాం. ఇదంతా మనకి మనుషులు బాడీ లాంగ్వేజ్ సంబంధించిన ఈ సినిమా ఇది. కానీ భగవంతుడికి సినిమాలో ఆయన లాంగ్వేజ్లో కంప్లీట్ టోటల్ రివర్స్ యాంగిల్, టోటల్ డైవర్షన్ మారాలి. అట్లాగే మీరు జ్ఞానులు తీసుకోండి, భగవాన్ రమణులు తీసుకోండి, టోటల్ ఆపోజిట్లో ఉంటారు. పిచ్చోడు ఆయన ధ్యానం చేస్తుంటే గొర్రెలోళ్ళు ఆయన మీద పాస్ పోసేవాళ్ళు, నేర్చేసేవాళ్ళు, పిచ్చోడు అలాగా చూసేవారు. జ్ఞాని అనేవాడు పిచ్చోడు. మీరంతా తెలియగలవాడు అంటే మీరు మంచోడు, తెలియగలవాడు. మనందరం తెలియగలవాడు. మీరు కాదు దిక్కుడు, మేము కూడా అంటే మమ్మల్ని కూడా లెక్క చెబుతున్నా. రామకృష్ణ పరవంశి పిచ్చోడు, పెళ్లి చేసుకొని భార్యను పక్కన పెట్టి ఆమెను పూజ చేయడం ఏంటి? పిచ్చోడు కదా. అడుగుతున్నా. బుద్ధుడేంటి? అంత రాజు అయ్యా, నువ్వే కింగు అయ్యా, నువ్వేనయ్యా రాజ్యం ఏలు అంటే నాకేమవుతుంది చెట్టు కింద అడుగుకుంటుంటే పిచ్చోడు కదా. అర్థమైంది లేదా? మీరు చేస్తారా పని? నేను అడుగుతున్నా. మీ ఆస్తి వదిలిపెట్టేస్తే భగవంతుడు లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటమ్మా, ఎందుకనంటే ఆత్మస్థితిలో కూడా మీరు తొందరగా వెళ్ళకూడదు. మీరు తొందరగా వెళ్ళకూడదు. తెలుసుకుంటే సరే, తొందరగా వెళ్ళామంటే మళ్ళీ తెలియదు అడ్రస్ తెలియదు. భగవంతుడు లాంగ్వేజ్ ఎలాంటిదంటే, నమస్తే తల్లి, నమస్తే, కూర్చోమ్మా. వర్షం అందరిని కొంచెం ఇబ్బంది పెట్టింది, లేట్ చేసింది. పర్లేదు. ఎవరికి ఇక్కడ కూర్చోవాలని ప్రోగ్రామ్స్ ఉందో వాళ్ళే వస్తారు. భగవంతుడు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవరికి ఉందో. భగవంతుడు లాంగ్వేజ్ ఏంటంటే మనం తమిళ్లో నేను మాట్లాడతాను, మీకు అర్థమైంది తమిళ్. నీంగా మా సోలి పెట్ట, నేను తమిళ్లో మాట్లాడుతున్నా. నీంగా చత్తుపొంగు ఏమర్థమైంది మీకు? అర్థం కాలేదు కదా. అవుతున్నారు చూడు, అన్న నవ్వుతున్నావుగా, గుడ్. అప్పుడు మీకు అర్థం కాదా?
ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నా. రియాక్షన్ అట్లనే ఉండాలి, నవ్వకూడదు. నవ్వుతుందాక నవ్వేరు కదా, అర్థం కానప్పుడు నవ్వేరు కదా, ఇప్పుడు అర్థమైనప్పుడు కూడా నవ్వాలి. నేను తమిళ్ ఏమన్నానంటే మీరు చచ్చిపోండి అన్న తెలుగులో. మమ్మల్ని చచ్చిపోమంటారా? ఏదే షూటింగ్ మీటింగ్ మీరు చచ్చిపోమంటారా ఏంటి? అట్లే నేను తమిళ్లో మీరు చచ్చిపోండి అన్నాను, మీకు అర్థం కదా హాహా నవ్వేరు. తెలుగులో మీరు చచ్చిపోండి అన్నాను అని నువ్వు మారిని. భగవంతుడి లాంగ్వేజ్లో చచ్చిపోవడం అంటే ఉండదు. చచ్చిపోవటం పుట్టడం లేదు. అర్థమైందమ్మా? ఆ లాంగ్వేజ్ స్థితి ఆత్మస్థితిలో పోయి చూస్తే పుట్టుక మరణం లేదు కదా. మరణించేది ఈ దేహం. అది మనకి జీవ లాంగ్వేజ్లో మరణం అంటే దేహానికి అనే సంగతి. భగవంతుడి లాంగ్వేజ్లో మరణం లేదు. ఇంకెవరు వచ్చి మీకు బుద్ధి లేదు అనుకోండి, భగవంతుడి లాంగ్వేజ్లో బుద్ధి లేడు ఇక్కడ అంటాడు. భగవంతుడి లాంగ్వేజ్లో అన్నప్పుడు ఆయన స్కూల్లో భగవంతుడు ఇక్కడ అందరినీ బుద్ధి గలవాడు పంపుతాడు, బుద్ధి లేని ఎవరు పంపించలేదు ఇక్కడ అంటే ఇది ప్రపంచ లాంగ్వేజ్. మ్యాన్ గారు నీకు బుద్ధి లేదా అన్నాడు. అప్పుడు అనాలి నన్ను ఎందుకు ఏమండి బుద్ధి లేకపోతే నిన్నేం చేసుకుంటారు? ఈ బుద్ధి ఆ ముందు వచ్చి నేను ఎందుకు చేసుకునేవాడిని? మామూలుగా అంటుంటది అప్పుడప్పుడు. మామూలు అంటది ఏమన్నా బుద్ధి లేదండి మీకు అంటది. థ్యాంక్ యూ. కొంచెం ముందు జ్ఞానం అది వచ్చుంటే, ఆ బుద్ధి కొంచెం ముందు వచ్చుంటే హ్యాపీగా నేను చేసుకుంటాము. అట్లే భగవంతుల లాంగ్వేజ్లో ఈ బుద్ధి లేదన్నావు అనుకోండి, నవ్వండి ఎక్కడైనా నవ్వాలి మీరు. అరే బుద్ధి లేని భగవంతుని సూచిస్తాడు. ఆయనకి ఏం పని ఉందని అడుగుతున్నాను. బుద్ధి లేని వాళ్ళని భూమి మీదకి వెళ్ళి రండి అయ్యా చూసి రండి అని భగవంతుడి ఆట సరదా. ఆయనకి అందరిని బుద్ధి గలవాడిని సూచించాడు, అందరిని మంచోళ్ళు కానీ పంపించాడు. కానీ కొంచెం ప్రపంచం ఈ లాంగ్వేజ్లో నువ్వు ఒకటి లాంగ్వేజ్ గట్టి చేసుకుని నీకు బుద్ధి లేదు, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, సోంబేరి గీంబేరు అంటే అప్పుడు మీరు భగవంతుడు మాట్లాడాలి. ఏమంటే భగవంతుడు గారు ఇక్కడ అంతా వీళ్ళేందుకు భాషలో బుద్ధి లేను నువ్వు వేస్ట్ గీస్ట్ అంటున్నారు, ఆయనతో మీరు మాట్లాడాలి. అరే వేస్ట్ చేయడం ఎందుకు వేస్ట్ ఇక్కడ నువ్వు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు వేస్ట్ అన్నవాళ్ళు వేస్ట్ వాళ్ళు వేస్ట్. నీకు అర్థమైందా? వేస్ట్ అన్నవాళ్ళు వేస్ట్, నువ్వు పనికి మాలిన అన్నవాళ్ళు వాళ్ళు పనికి మాలినోళ్ళు. అంటే ఆయన భగవంతుడు లాంగ్వేజ్ చెబుతున్నా. ఇది కరెక్ట్ అంటే మీరు ఏం చేయలేము, మీ ఇష్టం, అది మీరు మాట్లాడుకోండి. ఏంటంటే మీ సద్గురు సుబ్రహ్మణ్యం అని కాళహస్తి మనం పోయేటప్పుడు వెళ్ళాం. ఆయన ఒక డైలాగ్ చెప్తున్నాను అనమాట. మేము చెప్పిన డైలాగ్ అంటే ఇది. గురుగారు ఏంటి గురుగారు ఇది, ఒకసారి చూస్తే మంచిగా తెలుస్తుంది, ఒకసారి ఏదో చండాలంగా కనపడుతుంది అన్నప్పుడు ఆయన అన్నారు, నిన్ను సూపర్ అమ్మ అని కోరాను చూడు, సూపర్ అనేది నేను ఫీల్ అయ్యి నా సూపర్ ఫీల్ అమ్మ మొఖాన్ని వేసేసుకొని ఆవిడ సూపర్ అంట. ఇప్పుడు ఈ నువ్వు వేస్ట్ అన్నాను చూడు, నేను వేస్ట్గా ఫీల్ అయ్యి నీ వేస్ట్ అయిపోయి ఈ వేస్ట్ అంతా ఆయన మొఖాన్ని వేసుకొని ఆ రూపాన్ని తీసుకొని నువ్వు ఎదవా వేస్ట్ అంటున్నా. నువ్వు ఎదవా వేస్ట్ అన్నప్పుడు ఆ వేస్ట్ నేను అంటే అర్థమైందమ్మా. నువ్వేం పడాలి, ఏం అర్థం క్లాస్ కొట్టున్నావు, కొన్ని క్లాస్ నవ్వుకుండా అంటాను. ఆయన సుబ్రహ్మణ్యం గారు చెప్పింది. అందుకని మిమ్మల్ని ఎవరైనా వేస్ట్ అన్నారు అనుకోండి, అన్నవాడు వేస్ట్. ఈ తెలుగు తక్కువ అన్నారు అనుకోండి, మ్యాన్ గారికి తెలుగు తక్కువ అన్నాడు అనుకోండి, బాబు మ్యాన్ గారికి ఆయనే తెలుగు తక్కువ అనగాకండి, ఎందుకంటే వీళ్ళు కొడతాడు. అంటే మనసులో అనుకోవాలి. చిన్న టెక్నిక్ చదువుతున్నా, అర్థమైందా? అసలు ఇది ప్రపంచం దృష్టిలో ఆత్మ దృష్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నది లేదు కూడా లేదు. మనం గాఢ నిద్రలో సుషుప్తి అంటే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు ఉన్నాయి కదమ్మా. జాగ్రత్త అవస్థ మనం అంతా మాట్లాడుకుంటున్నాం తక్కువ ఎక్కువ అని. ఇది మనం కూర్చున్నది కళ్ళలో కూర్చున్నాం, అంతా మన కళ్ళలో ఉన్నాం. మన నిద్రలో వచ్చేటప్పటికి జాగ్రత్త అవస్థ నేననే ఒక మమకారం, నాదనే అహంకారం, నేననే అహంకారం, నాదనే మమకారం, కర్తభావం అంతా కరిగిపోయి అయిపోతుంది. కత్యవత ఇప్పుడు మనం చౌలు అందరూ ఉన్నామమ్మా. మీకు ఏదో అప్పులు బాధలో ఉండరు, అప్పోత్తరాడు ఎలా తీర్చాలో టెన్షన్ పడుతున్నావు. సింపుల్ టెక్నిక్ ఇది. ఇంటి అది కట్టాలా టెన్షన్ పడుతున్నావు, కబక్కన అలాంటి ఆలోచనల్లో పడుకున్నావు. అప్రోడ్ లేదు, ఎవరో తెలీదు, డబ్బులు లేవు, షుగర్ బీపీలు ఏమి లేవు, పండుకున్నావు. పండుకోగానే ఆకలి మొదలైంది. ఇది నువ్వు ఎక్కడో కారులో ఉన్నట్టు, ఎక్కడో ఏదో గేస్తున్నట్టు, కారులో తిరుగుతున్నట్టు, సంబంధం లేకుండా పెద్ద పులేదు ఎమ్మడి పడుతున్నట్టు ఆకలి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడంతా మన కళ్ళలో ఉన్నాము. పండుకుంటే ఈ కళ లేదు, అప్పులోళ్ళు, రెంట కట్టాలి, ఇల్లు కట్టాలి, లేదు, పండుకోవాలి, ఆకలి స్టార్ట్ అయ్యింది.
ఆ కళ్ళ నుంచి ఇంకా డీప్ స్లీప్కి వెళ్ళామా ఆ కళ కూడా లేదు, లేదు, రెండు కళలేని స్థితి, రెండు కళలే. ఆ స్థితిలో గాఢ నిద్రలో మీది ఏ ఊరండి, మీ పేరేంటి, మీ ఎన్ని కార్లు ఉండి, నీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, అక్కడ ఎవరన్నా చెప్తారా ఎవరన్నా? అదే ఆ స్థితే ఆత్మస్థితి. అది మనం ఏదైతే ఒక స్థితిని చూడు, అది భగవంతుడి స్థితి. ఇది ఆ స్థితిలో నిరంతరం మనం కానీ ఆ చైతన్యంతో కానీ నువ్వు కానీ టైఅప్ అయ్యి ఆ చైతన్యంతో జీవించడం కానీ మొదలు పెడితే అసలు నీకు ప్రపంచంలో ఏర్పాటు అసలు లేదు. నువ్వు షుగర్ బీపీలకి బ్లడ్ ప్రెషర్స్కి టెన్షన్ పడే అవసరం లేదు. నువ్వు కాదు ఇది కదా. నేను కళ్ళలో షుగర్కి ట్యాబ్లెట్ వేసుకున్న కళ్ళ గాఢలో ట్యాబ్లెట్ షుగర్ ఉందండి హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్ పెట్టండి అని ఎవరు అంటారా? సరే కళ్ళలో ₹1,00,00,000 నీకు వచ్చిందండి అని వాడు బాగా నిద్రలో ఎవరన్నా ఈ ₹1,00,00,000 లాస్ వచ్చింది, నష్టం ఏంటి? లాస్ ఏమిటి? లాభం వచ్చింది, నష్టం ఏంటి? లేదు కదా, అవసరం లేదు కదా. ఇది కూడా స్థితి కూడా అదే. ఇదే అంతరాత్మకి వెళితే ఇక జీవతత్వంలో ఉంటే నాకు షుగర్ ఏంటి, నాకు బీపీ నేను అనే ఒక భావన, నాదనే ఒక మమకారం, కర్తభావన ఉంటే వీటిలో నుంచి తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. నేను మన రమణ మహర్షి ఆశ్రమం గిరిప్రదర్శన చేస్తున్నాం. గిరిప్రదర్శనం నడుతున్నాం పొద్దున్నే 3 గంటలకి. నడుస్తున్నప్పుడు ఒక అద్భుతం అనుభవం వచ్చింది, మీరు పంచుకోవాలని బంగారు తగ్గుతుంది. అక్కడ వెళ్తా ఉంటే ఒక గేదెని కట్టేశాడు. ఒక సాధు గేదెని కట్టేసి ఆ కొమ్ముల్లో ఒక బిచ్చి మడుకునేది పెట్టి దాన్ని డబ్బా పెట్టాడు. అంటే ట్రిప్కి అడుక్కోవడంలో వెరైటీ స్టైల్ లేదు. అప్పుడు ఆవు అటు తిరుగుతూ ఉంది, కట్టేసాడు కానీ బాగాలేకపోతుంది. అప్పుడు అనిపించింది, అరే భగవంతుడు ఆ ఆవు అంత చేర్చిగా తిరగాల్సిన ఆవును కట్టేసాడు, బంధించాడే పాపం, అది బాధేసింది. అట్లాగా నడిచి నేను ఒక 10 అడుగులు పోయినప్పుడు నా అంతర్వాణ లోపల నుంచి నాకు ఒక వాయిస్ పడింది, ఒరే యదవా, ఆవును చూసి నువ్వు కట్టేసిన బాధపడుతున్నావు కదా, నీ దేహం చుట్టూ నువ్వు కట్టేసుకున్నావు, నీ మనసుని నీ ఆస్తి చుట్టూ కట్టేసుకున్నావు. నేను నా పిల్లలు తెలుసా కట్టేసుకొని దేహానికి వస్తే నాకు వచ్చిన ఆవులాగా ఫీల్ అవుతున్నావు తప్పగా నువ్వు కట్టేసుకున్నావు తప్పగా నువ్వు కట్టలా మనల్ని. అంటే మన దేహం నేనని కట్టేసుకున్నాం తాడు. ఏం లేదు తల్లి, సంసారం నాదని కట్టేసుకున్నాం, సంపద నాదని కట్టేసుకున్నాం తప్పగా ఆ కట్టులో ఎవరు కట్టలా. ఇది ఉదాహరణకి ఇది తాడు అనుకోండి, చదువుతున్నా కష్టం. ఈ తాడు నా పిల్లల్లో ఒక మెడకేసుకున్నా, నేను ఇంకో తాడు మెడకేసుకున్నా, నేను ఒక బయట మాస్టర్లో ఇంకో తాడు వేసుకున్నా, నేను సాఫ్ట్వేర్నో యాక్టర్నో, నేను హౌస్ వైఫ్నే ఒక తాళ్ళు వేసుకున్నా, ఇట్లా వేసుకున్నా. ఇవన్నీ తాళ్ళు మెడలో వేసుకొని ఉండవు. ఎందుకు మన కోపం బాధ చిరాకు వస్తుంది అనుకోండి, నేనెవరు తెలుసా తెలిపోయావు, ఈ తాడు ఇట్లా లాగి మెడకు లాగి ఇట్లా అవుతుంది, బంధం అట్లా లేకపోయావు వెనక తాళ్ళు లాగుతుంది, పేరు కాంక్ష ఇంకో ముందుకు వెనక రాబోయే ఈ తాళ్ళు లాగుతుంది. అప్పుడు మీకు బాధ వస్తుంది. కానీ మాకు ఎందుకనంటే అసలు ఊర్లో మేము గేదెలు మేకలు కాల్చుకున్న గాడిదలు 10 పైసలు డబ్బు లేదు, చెట్టు పొలం లేదు, ఏం లేదు ఊళ్ళో. మా అసలు ఊరు గుర్తింపులు కూడా చేయరు అనమాట. అలాంటి మాకు పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, అవార్డ్స్ వచ్చినాయి, రివార్డ్స్ వచ్చినాయి, మీరు సూపర్ అంటున్నారు, వాటికి భయం కూడా వచ్చింది. వాటితోటి పెద్ద తాళ్ళు గట్టి అవుతున్నాయి. ఇలాగా టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు అలాగే తుని చూడాలంటే భయం వేస్తుంది. ఏంటి అసలు ఇది, మేము ఇండర్ ట్రావెల్ చేసాం, ఇవన్నీ ఉంటే ధైర్యం ఉండాలి కదా మనం. ఏమో డబ్బు అన్నీ ఉంటే ధైర్యం ఉండాలి. నాకేంటి ధైర్యం ఉంది, కండ బలం ఉంది, డబ్బు బలం ఉంది, పేరు బలం ఉంది, అన్నీ ఉంటే భయం ఎందుకు వస్తుంది? అప్పుడు విపాసనకి వెళ్ళి కూర్చున్నాం. అప్పుడు అర్థమైంది ఎన్ని తాళ్ళు కట్టుకున్నామో, ఈ పేరు ఇప్పుడు పోద్దో, తాళ్ళన్నీ చచ్చిపోతే డబ్బులన్నీ ఎవరు తింటారో, చిన్న భయం వస్తుంది. ఇంత సంపాదించి నేను ఎలా తింటున్నాను, ఎవరు తింటారు, ఎన్ని భయం ఆలోచనలు వస్తున్నాయి అనమాట. అప్పుడైతే ఇన్నర్లో ట్రావెల్ చేసి అంతరాత్మలోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఈ తాళ్ళన్నీ మెడ కట్టేసుకొని ఎలా నెమ్మదుకుంటారు. అప్పుడు మాకు ఫైట్ మాస్టర్ అంటే మెడలో పెద్ద చైన్ ఉండాలి, మనగారు వేసేవాడు జీన్స్ ప్యాంట్, బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్ ఉండాలి, వాచ్ ఏమంటాడు టైటానిక్ వాచ్ ఉండాలి, అది కట్టుకునే అవన్నీ మనం కట్టుకున్నాయన్ని ఓడరేటు మొదలుపెట్టాం. నేరుగా విపాసనకి వెళ్ళాం.
మెళ్ళలో తాడు ముందు ఓడదీసాం, గొలుసు బంగారు గొలుసు చేశారు, కుక్కకేసినట్టు నాకు వేసుకున్న పెద్ద గొలుసు. ఫైట్ మాస్టర్ అంటే ఒక రేంజ్ ఉండాలి కదా. ఈ తాడును కూడా దీన్ని తీసి మా ఆవిడకి ఇచ్చేసాం. గొలుసు తీసేసాం. జీన్స్ ప్యాంట్లు. ఇది ఈ డ్రెస్ ఏంటంటే మా తాత వేసుకునేవాడు. మా తాతగారు 2 జతలు ఉండేవి. ఈ ముత్తక ఈ డ్రెస్ మా తాత వేసుకునేవాడు. జీన్స్ ప్యాంట్లన్నీ పక్కన పెట్టేసాం. ఈ కొత్త డ్రెస్ వేస్తాం. దించుతూ వస్తున్నాం. ఈ తాడు దిస్తున్నాం. తర్వాత అంతకుముందు మా అకౌంట్ చెక్కు మీద సంతకం ఉండేది. మా ఆవిడ గారు అవుటర్ షూటింగ్ వెళ్ళినప్పుడు ఏమంటే మీరు ఎప్పుడు వస్తున్నారంటే, అంటే నా మీద అంత ప్రేమ ఉందా ఏంటమ్మా అన్నాం. ఏం లేదంటే డీవి కట్టాలి, చెక్కుల మీద సంతకాలు పెట్టాలి. ఓహో ఇంతకాని మేము మా మీద ప్రేమ ఉందనుకుంటున్నామే, లేదంటే చెక్కు మీద సంతకాలు పెట్టాలి అనేది. ఓహో బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ మేనేజర్ వాళ్ళు అంతా ఏమిటంటే చెక్కు మీద సంతకం మీ మ్యాన్ గారు ఒక రకం రోజుకు ఒక రకం పెడుతున్నాడు, సంతకం పెట్ట తెలియదు ఆయనకి అని ఎగతాలు చేస్తున్నాడు. ఓహో ఇది ఏదో ప్రాబ్లంగా ఉందని 2-3 సంవత్సరాల తర్వాత 4-5 సంవత్సరాలు అయింది. మా ఆవిడ గారు ఇద్దరిని పిలిచి 10 సంవత్సరాలు అయింది. ఈ చెక్కు ఫవర్ రాయటాలు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. చెక్కు ఫవర్ మొత్తం వాడికి హ్యాండ్ ఓవర్ చేసి, అంటే ఇప్పుడు 3 తాళ్ళు అయిపోయినాయి. 3 అయినాయి ఆ తాళ్ళు. ఇదిగో డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు, బ్రాండెడ్ షర్టు, అవ్వాయి చెప్పులు, గువ్వాయి చెప్పులు అని ఉంటాయి కదా. ఈ బ్రాండెడ్ మొత్తం దించాం. అంటే వెయిట్ మాకు వెయిట్ ఎక్కడైనా మాకు అర్థం కావట్లేదు, అర్థం ఉంటుంది. అందుకని ఇప్పుడు మీరెవరు దించొద్దు, మీరెవరు దించబాగండి. మీరు కుర్రోళ్ళు అంత ఉంటారు కదా సంపాదించారు జీవితం అంటే మేము అన్ని ఎక్సైజ్ చూసిన తర్వాత దించుతున్నాం. ఫస్ట్ మీకు అర్థమైనప్పుడు దించుకోండి. ఇప్పుడు హ్యాపీగా అన్నిట్లో క్లారిటీగా అంటే భగవంతుడు స్థితిని కానీ మనకు అర్థమవుతూ ఉంటుంటే ఏదైతే ప్రపంచ విషయాల మీద పాపులారిటీ తగ్గుద్ది. అసలు ఎంత గుర్తింపు కాంక్ష ఉండేదంటే మాకు అట్లా అంటే ఆ గుర్తింపు కాంక్ష ఉండబట్టి ఈ స్టేజ్కి వచ్చాం. అది ఉండాలి. ఆ తర్వాత నీకు ఉండాలి. ఇప్పుడు నాకు ఉండకూడదు. కరెక్ట్ తమ్ముడు? నీకుండాలి నాకు ఉండకూడదు. కాబట్టి అంటే ఇబ్బంది పెడుతుందంటే తీసేయాలి. నువ్వు ఎదగాలి. అట్లాగా ప్రపంచ విషయాల్లో మాకు ఉండకూడదు. అట్లాగే భగవంతుడు లాంగ్వేజ్ గురించి మన టాపిక్ మాట్లాడుకున్నాం కదా, అటాడు. అదే మన భగవంతుడు మా ఇద్దరు అన్నదమ్ములు తీసుకోండి. ఎవరన్నా మైక్ ఇద్దరు మాట్లాడుతుంటే వాడు మైక్ చేతులు లాక్కుండా అనుకోండి, పెద్ద గొడవ జరుగుతలేదు ఇక్కడ. నేను మాట్లాడుతున్నా మైక్ లాక్కుంటావా అంటారు. నీకు మైక్ ఇచ్చానమ్మా, నువ్వు మాట్లాడుతున్నావు లాక్కున్న మైక్. ఇద్దరు ఫైటింగ్ జరుగుతుంది ఇక్కడ. మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు పోయి ఒక ఎమ్మెల్యే మైక్ లాక్కోండి స్టేజ్ మీద పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. ఇప్పుడు నా మైక్ ఇచ్చేస్తాను, నా ఫైటింగ్ లేదు తీసుకోరు. ఎవరు మాట్లాడితే ఏమైంది కాబట్టి మీకు అర్థమయ్యేలాగా ఉండాలి. అర్థమైందా? నన్ను సూపర్ అని పొగిడారు, నా పొగిడితే ఆ పొగిడి ఆయనది కూడా కదా. అట్లాగే మనకు ఆత్మ అనే స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అనే నేను అనే ఒక స్థితిని చూడు. మేము చెప్తుంటాం కదా, ఈ నేను అనే ఒక పేరు పెట్టుకున్నది భగవంతుడి స్థితిలో. నేను అనేది మనం మాట్లాడుకునే నేను డూప్లికేట్ నేను భగవంతుడు, నేను డూప్లికేట్ నేను, 2 మాలాగా ట్విన్స్ ఒకే రకం ఉంటాయి. ఆత్మ నేను చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా అది పెట్టాలి. లేకపోతే జీవతత్వం నేను. ఈ 2 నేనులో మనం ఆత్మ పరిశ్రమలోకి వెళ్ళి గమనించాలి. అప్పుడు భగవంతుడు లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఏం లేదమ్మా, 4 ఇడ్లీ మీరు తింటున్నారు, భగవంతుడు లాంగ్వేజ్ చూడాలి. భగవంతుడు లాంగ్వేజ్ లోపల సాలుద్ది. 4 ఇడ్లీ సాలు అని చెప్పుద్ది. ఫస్ట్ అది సూక్ష్మంగా ఉంటే అది ఆత్మస్థితి. అప్పుడు చట్నీ చెల్లి బాగుంది, ఆవిడ గారు వచ్చి ఏమండి ఇంకొకటి తినండి అంటే ఆవిడ అదేమనుకుంటా అంటే, ఇప్పుడు ఏంటంటే ఈ లాంగ్వేజ్ లోపల ఒక లాంగ్వేజ్ మీరు ప్రతి మనిషికి ఇన్నర్ వాయిస్ ఒకటి క్లారిటీగా చెప్పుద్ది. మనం అదేనో అప్పుడు వచ్చి దోశ బాగుంది, శక్తి బాగుంది కాబట్టి ఒకటి, అరే ఇంకా ఇంత నీకోసం చేస్తే తినరా అని ఇంకొకటి. మీ ఆవిడ అంటారు నీకోసం చేస్తే తినవా అని. అంటే ఆవిడ మనం ప్రేమ అనుకుంటున్నాం. ఆవిడ ప్రేమ అనుకుంటున్నాం కాదు, ఆవిడ అది ప్రేమ కాదు. అంటే శేషన్ కాబట్టి వేస్ట్ అవుతాయి ఆత్మ లోపల మీకు. అంటే యాక్చువల్గా కొన్ని అంటే అంటే భగవంతుడు లాంగ్వేజ్ చెప్తున్నా, అర్థమైందా? ఇప్పుడు మామిడి గారు మా ఇంట్లో ఉండగా ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకో, మంచం మీద 5-6 చీరలు అట్టేస్తుంది పైన. నిన్న అది కట్టుకున్నాను, ఏళ్ళు కట్టుకున్నా, ఇది కట్టుకున్నా, అటు కట్టుకున్నా, ఏలే కట్టుకోవచ్చు. అప్పుడు మమ్మల్ని పిలిచి అడుగుద్ది సెలక్షన్ ఏంటి అంటుంది. అమ్మా ఆ లాంగ్వేజ్లోకి మమ్మల్ని లాగొద్దు.
అట్లే మిమ్మల్ని మీ క్వశ్చన్ వేస్తా, ప్రేమ చాలా మంచిదా చెడ్డదా? కాబట్టి సినిమాలో ప్రేమ నగర్లో ప్రేమ, భార్య భర్తల ప్రేమ, కొడుకు తల్లిలో ప్రేమ, ఇది కదా మంచిది అనేది మనకు తెలిసిన లాంగ్వేజ్. ఇది మీకు తెలిసిన లాంగ్వేజ్ చెప్పండి. మంచిదా కాదు ఆలోచిస్తున్నారు. మంచిదేనా? మంచిది మంచిది మంచిది, అది మనుషుల లాంగ్వేజ్. అర్థమైందా? ప్రేమ మంచిది కాదు, ప్రేమ ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. ప్రేమలో స్వార్థం ఉంది. నా పిల్లల్ని బాగా చూసుకుంటే నా ముసలితైన తను చూస్తారని ఎక్స్పెక్టేషన్ చూస్తున్న పిల్లల్ని. బాగా అమ్మాయిని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తున్నాడు? ఇంతగా నేను ప్రేమిస్తే నన్ను కాదంటాడు, పడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. కాబట్టి ప్రేమ స్వార్థంతో కూడుకుంది. కాబట్టి ప్రేమ అనేది దాంతో ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. అమ్మగారు ఉంటారు, ఎవరో వచ్చారు, వాళ్ళు అట్ల తగ్గి పండగకి వచ్చేసి 4 అట్లు వేసి వాడికి తీసుకెళ్ళి ఇచ్చింది. మరసోడు ఆవిడ ఇంటికి వెళ్ళింది, ఆవిడ ఏం ఈలేదు అనుకో, ముదొస్తుందానే నిన్న దూడపోతులు ఇక్కడ 4 అట్లు తిని వెళ్తే ఇంటికి వస్తే మంచిది కూడా లేదు. ప్రేమలో దేశం ఉంది, ఏం లేదు. భగవంతుడు లాగేలంటే ప్రేమ అంటే అనుకుంటా అంటే మనం అయితే అనుకుంటున్నాం, కరెక్ట్ కాదు. కరుణ ఉండాలి, కరుణ. బుద్ధుడు అంటాడు కరుణ ఉండాలి. ఎక్స్పెక్టేషన్ లేని కరుణ, ఎక్స్పెక్టేషన్ చేసేది ప్రేమ. ఇప్పుడు ఒక అమ్మాయి బాగా ప్రేమించాడు, అబ్బాయి ప్రేమించి 5 సంవత్సరాలు తర్వాత ప్రేమించిన తర్వాత నచ్చలేదు అనుకో, థ్యాంక్స్ అమ్మా, నువ్వు ఎక్కడున్నా బాగుండు, ఎస్ నీ బాగా కావాలి. అదేమనాలంటే ఆ మాట అనగానే అందరు అనరలా అనుకో, చెబుతున్నా థ్యాంక్స్. ఈ మాట పెళ్ళి నాకు చెప్పుకుంటే ఏమైంది నా గతి? ముందు చెప్పే కాబట్టి ముందు చెప్పే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ నా కోసం ఎవరో నా కోసం మంచి బెస్ట్ ఆఫర్ ఇది వెయిటింగ్ లో, అందుకు నువ్వు వెళ్తున్నావు, వెళ్ళిపో. అది కరుణ. నేను ఇంతగా ప్రేమిస్తే జనమందరూ నువ్వు ప్రేమించావని అందరూ అనుకుంటున్నారు, నువ్వు కాదంటే అప్పుడు నేను ఎదవనవుతానా? నువ్వు దత్తావా లేదా? ఇది ప్రేమ ఎక్స్పెక్టేషన్. ప్రేమలో ఎక్స్పెక్టేషన్ ఉంది, ప్రేమలో కోపం ఉంది, ప్రేమలో బాధ ఉంది, ప్రేమలో బంధం ఉంది. కరుణలో ఏమీ లేదు. అది మనం నేర్చుకోవాల్సిన భగవంతుడు లాంగ్వేజ్. కరుణ ఉండాలి. తర్వాత ఎందుకంటే మన పెద్ద చెప్తున్నాడు, ఒక ఆవిడ కంప్యూటర్ భార్య అంట, అతను పుట్టినరోజు అంట ఆవిడ పుట్టినరోజుకి హస్బెండ్ హ్యాపీ బర్త్డే చెప్పలేదని సూసైడ్ చేస్తుందంట. అది ప్రేమ. పేపర్లో వచ్చి చూసేదా? అంటే అసలు భగవంతుడి దేహం ఎంత వాల్యూబుల్ అయింది. సూసైడ్ చేస్తే నీకు రైట్స్ ఎవడిచ్చాడు నీకు? అది స్వార్థ ప్రేమ అనాలి. భగవంతుడి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. భగవంతుడి లాంగ్వేజ్. నువ్వెవరు నాకు బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పడానికి? నన్ను పుట్టించిన దేవుడు ఉంది. నన్ను పుట్టించిన దేవుడు నాకు చెప్పాలి, కానీ నువ్వు హ్యాపీ బర్త్డే చిన్న కేకులు కట్ చేసి నువ్వు తినమ్మా మూతులు రాసుకుంటున్నారు. ఈ ప్రేమలో కాదు, ఈ దోమలు ఇవి. మా చిన్నపిల్లలు కేకులు కట్ చేస్తారు, మా మనవాళ్ళు, మా అన్నగారు అమ్మాయిలు చూడండి, కట్ చేసి వాడు హ్యాపీ బర్త్డే కట్ చేయాలి. అందరూ ముందు చూస్తుంటారు, వీడు ఎవరికి పెడతాడో ముందు, ఎవరికి పెడతాడు ప్రేమ అనుకుంటారు. అమ్మగారు అప్పుడు వాళ్ళ అమ్మకు పెట్టలా, ఇంకోళ్ళే పెట్టాడు వాడు, మా మనవడు. అప్పుడు అడిగింది, రే మీ అమ్మకి పెట్టాలి కదా, అడిగింది పెట్టాడు. మా అమ్మ అప్పుడు కొట్టుద్ది, అందుకని అమ్మకి పెట్టాను. వాడు కత్తుకుంటాడు, పని చదువుకోరా అని కొట్టుద్ది కదా, అందుకని నేను చదువుకోమని అన్ని కొట్టుద్ది మా అమ్మ. నేను ఆమెకు పెట్టను, అందుకని అక్క పెడతాను, ఇవి పెట్టాడు. వాడు చాలా వాళ్ళు క్లారిటీ ఉంటారమ్మా. ఆత్మ అంటే ప్యూర్ ఆత్మ కదా, వాళ్ళందరూ కూడా చాలా గుడ్ ఆత్మలు. మా బంగారం అటు గురించి చూడు. వీళ్ళు ఎయిర్పోర్ట్లో మేము వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం, ఒక 2 hours ఫ్లైట్ లేట్ అన్నారు. అందరూ ఇట్లా టైం చూసుకోవటం, టై కొట్టుకున్న వాళ్ళు అంత ఎలా తిరుగుకుంటాం. పిల్లలు ఒట్టికి అందరూ పిల్లలు ఆడుకుంటారు, వచ్చి చక్కచక్కటి ఆడుకుంటున్నారు వాళ్ళు. నేను చూసా, ధ్యానం చేస్తే ఇద్దరం కూర్చున్నాం, కళ్ళు చూసుకుంటే పిల్లలు ఆడుతున్నారు. వాళ్ళ ఫాదర్కి అలా క్లోజ్ లేదా, వాళ్ళు సీరియస్గా టైం అయింది. పక్కడు నవ్వుతే ఏమనుకుంటాడు, చిన్న టై కొట్టుకోవచ్చు. పిల్లల మట్టుకి పిల్లలు ఆడుకుంటున్నారు, కులం లేదు, మతం లేదు, వాళ్ళకి తెలియదు పిల్లలకి. ఎవరు జ్ఞానులు అంటారు చెప్పండి? జ్ఞానంలో మనం ఎందుకు అలా ఉండకూడదు? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, అలా టైం చూసుకోవటం ఇలా సీరియస్. ఎందుకంటే నవ్వేమనుకోండి, చూసి నవ్వకూడదు. డిగ్నిటీ ఉంటే అది ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నట్టు అంట, ఇట్లా డిగ్నిటీగా ఇలా చూస్తుంటే. ఈ డిగ్నిటీ నీ పాడు చెత్త కుప్పలు వేయాలంట.
ఇంకేదమ్మా ఒక జాబ్కి వెళ్ళావు, చాలామంది కూడా జాబ్కి వెళ్తావు, మా కేబీఆర్ పార్లో నడుస్తుంటాం. ఇది జాబ్ నుంచి వస్తాడు, వచ్చి చిన్న డ్యూమ్ తీసుకొని నడుస్తూ ఇట్లా దూముకొని టై కొట్టుకొని ఇలా ఇలా అందరు చూస్తున్నాడు, ఇలా నడుస్తుంటాడు. కామయ్య జాబ్ దిగేవు, డ్యూటీ అయిపోయింది, ఇంకా ఎందుకు డ్యూటీలో డ్యూటీలు ఎందుకు ఉంటాను, బాడీ బిగు తీసుకుని ఇట్లా ఇట్లా ఉండు. ఇంకొకరు వచ్చి అంటారు సార్ ఏం చేస్తా సార్ అనుకో, నేను ఎక్స్ ఎమ్మెల్యేని ఎక్స్ టీజీపీని అంటాడు, ఎక్స్ ఆఫీసర్ నండి, తీసేసి 10 సంవత్సరాలు అవుతాడు, ఎక్స్ లోనే ఉంటాడు, గిక్స్ లో ఉండడు. ఏం లేదు తల్లి, మనం సహజంగా బతకటం సహజంగా చేసుకున్న ఆత్మస్థితి, సహజంగా బంధాలని పేర్లని ఆస్తుల్ని సంస్కారాలని. కొడుకులు పిల్లలు పెద్దోళ్ళు అయ్యింది, నాకు అమ్మ ఇక్కడ ఉంటూ నాకు ఇబ్బందిగా ఉంది, నా కొడుకుని ఇక్కడ కోళ్ళకి ఇబ్బంది ఉంది, పక్కకి వెళ్తున్నాను, పక్కన స్ట్రీట్లో ఏదో సాఫ్ట్వేర్ దగ్గరికి అక్కడ ఇల్లు తీసుకుంటున్నాను అనుకోండి, థ్యాంక్స్ అమ్మా, అది కరుణ, ఇది కరుణ, భగవంతుడు లాంగ్వేజ్. థ్యాంక్స్, నువ్వు ఉండాక పిల్లోడు ముడి గడుగు, మూతి గడుగు, నా పనులు చెబుతుంటావు, నువ్వు వెళ్ళావు అనుకోండి, భగవంతుడి దగ్గర హ్యాపీ కూర్చుంటానమ్మా. అది కాకుండా ముజస్సుకురానా నేను కాక మొన్న వచ్చి నా కొడుకుని తీసుకొని వెళ్తావా నువ్వు, ఇది ప్రేమ, ఇది కరుణ, ప్రేమ, ఇది భగవంతుడి మంచి లాంగ్వేజ్. థ్యాంక్స్ అమ్మా, గుడ్డిగడే పని నాకు తగ్గింది కొంచెం, పిల్లలకి అదే కదా, రాయ పనే కదా, ఇంట్లో ఉంటే అమ్మమ్మ చూసుకో, అమ్మమ్మ చూసుకుంటున్నారు మీరు, ప్రేమ కాదు. అమెరికాలో చాలా మంది వెళ్తారు పిల్లలు ముడ్డిగడడం మీద, ఆడ పని మనిషి ఎక్కువ కాస్ట్ డబ్బులు, అమ్మమ్మల్ని తీసుకెళ్తుంటారు. ఇది అమ్మా భగవంతుడి లాంగ్వేజ్, ఇది థ్యాంక్స్, అర్థమైందా? అలాగే ఉద్యోగం తీసేస్తారు 60 సంవత్సరాలప్పుడు, థ్యాంక్స్. ఆవిడ ఉంటుంది, ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉంటారు. ఇప్పుడు దాకా ఏంటంటే బిఫోర్ 50 మీకు అన్నీ వస్తాయి, పుట్టారు, పేరు వచ్చింది, లక్ష్మణారు, సుబ్బాయమ్మ, లక్ష్మీ అంకమ్మ అన్నారు, రామారావు, ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయింది, మీ భర్త మీ భార్య వచ్చారు, మీకు 2 పిల్లలు పుట్టారు, ఏదో ఇల్లు ఆస్తులు వచ్చాయి, అన్నీ వస్తాయి. 60 సంవత్సరాల పైన 60 పైన ఏమంటే నీ ఉద్యోగం మాకు అవసరం లేదు, మీ సేవలు మాకు చాలు అంటారు. గవర్నమెంట్ తిరిగి ముఖం పెట్టింది, పిల్లలు నీ దగ్గర నేను ఉండలేనమ్మా, పక్కింటికి వెళ్తాను, తిరుగు ముఖం పట్టారు. ముందు అంతకుముందు కలెక్టర్ అంటే ఏదో పేరు పిలుస్తారు కదా, జాబ్ దిగంగా నీ పేరు ఆ పేరు పిలవరకనా, అది పోయింది. మనకి ఒకటి మిగిలి ఏంటంటే ఒకే పేరు మిగులుతామ్మా, పుట్టినప్పుడు ఆడపిల్ల అయితే ఆడపిల్ల, ముసలిది అయితే ముసలిది, ఈ 2 పేర్లు. మగోడు అయితే మగపిల్లోడు, ముసలివాడు అయితే ముసలోడు. ఈ మధ్యలో వచ్చే కలెక్టరు, యాక్టరు ఇవన్నీ ఉండవు. ఆ ముసలోడు మొదలు కూర్చున్నాడంటే అంటారు లేదా? కాబట్టి అమ్మగారు మంచిది బ్యాగ్ తెచ్చింది, మాకు తినడానికి తెచ్చింది, నా బంగారం, లేక కూతింటాను తెచ్చుకున్నావా? థ్యాంక్ యూ, గుడ్. లాంగ్వేజ్ అర్థమైంది మీకు? లాంగ్వేజ్ అర్థమైంది కదా, బాడీ లాంగ్వేజ్. ఇంకొక లాంగ్వేజ్ ఎలా ఉంటుందని ఇంకో పాయింట్ కావాలా? ఓకే, చాలా మంది ఏమంటే మేము ధ్యానం చేస్తున్నాము, నేను ధ్యానం చేస్తున్నట్టుగా నాకు జ్ఞానం వచ్చినట్టుగా నాకు ఎలా క్లారిటీ కావాలి, ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. కరెక్టా? మీ అందరూ డౌటే మేము ఆడుతున్నా, కరెక్టా? నేను ధ్యానం చేస్తున్నాను అంటే ఇంతకుముందులాగా చీర కట్టుకుంటున్నాను, ఇంతకుముందు ఆనందం తింటున్నాను, జ్ఞానం వచ్చింది కాబట్టి అన్ని కరెక్ట్గానే ఉండి ఏంటి అడిగారు చాలా మంది అడిగారు. దాని క్వశ్చన్ ఏమీ లేదు. ఇంతకుముందు మాకు గురువు గారు కూడా ఊరు బయట అది కథకు పోద్దు వీళ్ళకి. ఏమి లేదు, చందనా బెదర్లో ఒకే ఒక చీర ఉంది అని కొనుక్కొని వస్తుంటారు కదా మీరంతా. ఇది అంటే చందన అక్క, చందనా బెదర్ ఒకే చీర ఉంది, ఇది ఎవరి దగ్గర లేదు అనుకున్న ఆ చీరని ఒక ఫంక్షన్కి అది కొట్టుకెళ్ళండి, మీ నగలన్నీ వేసుకోండి, మంచి అవాయి సబ్బులు అన్నీ వేసుకోండి, మ్యాచ్ అయిన చీరలు కట్టుకోండి, ఒక ఫంక్షన్కి మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళండి. జ్ఞానం వచ్చిందని తెలుసు టెస్ట్ చేయడం కోసం వెళ్ళారు. వాళ్ళందరూ పిల్లవంగల్ని అలా వాళ్ళు ముందుకు చీర కొట్టుకోవాలి, అలా వెళ్తూ ఉంటారు, అలా ముందుకు కొంచెం. ఇప్పుడు ఎక్కడ కొన్నాం అక్కయ్య గారు? ఇది చందనా బెదర్లో ఒక్కటే ఉంది, చాలా ప్రౌడ్గా అలా ఎగరేసుకోవాలి. ఇది నగలు భలే ఉండయ్యా, ఇది దుబాయ్ మా ఆయన ఎప్పుడు తెచ్చాడు, చెప్పులు ఇది అక్కడ అన్ని బ్రాండెడ్ చెప్పుకుంటా తిరుగుతావు. పెళ్ళి అడవుడిగా అయిపోయింది. జ్ఞానం వచ్చి తెలియాలి కదా నీకు.
బాగానే ఉంది. ఎవరు పిలపని గారు పిలిచినట్టుగా అక్కగారు ఎలా ఉండవు, ఓహో అట్లా కౌలించుకోవడం ఉంటుంది. నీ అంత తెలిసింది చెబుతున్నా. అదే మరుసటి రోజు ఇంకో ఫంక్షన్ వచ్చింది, జ్ఞానం తెలియాలి కదా, వచ్చిందా అని తెలియాలి కదా. అప్పుడు మీ ఇంట్లో పని మనిషికి ఒక చీర పాత చీరద్దాం అనుకున్నావు నువ్వు, ఆవిడ తీసుకెళ్ళి మర్చిపోయింది. ఆ చీర కట్టుకున్నావు, మెడలో నగలో కాబట్టి మ్యాన్ ఏదో తాకట్టు పెట్టి దుకాణంలో ఏమంటారు అంటే తాకట్టు, నగలు తాకట్టు అంటారు, దానిలో పెట్టాడు. తల దూకుందామంటే కొబ్బరి లేదు, చిప్పరిగా ఉంది. చెప్పులు వేసుకున్నాడు, బయట మరి తెచ్చుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి. ఈ పాత చీర కట్టుకున్నావు, జిప్పిరి చుట్టూ తల ఉంది, మెడలో నగలు లేవు, ఇంకో పెళ్ళికి వెళ్ళావు. నేను ఇక్కడ మీ తెలుస్తుంది. నిన్న పొట్టు చీర కట్టుకొని మెడలో నగలేసుకొని మ్యాచింగ్ చీర కట్టుకొని వెళ్ళినప్పుడు టక 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 వెళ్తున్నావు కదా, ఈ పాత చీర కట్టుకొని ఆ టక టక వెళ్ళాలి. వెళ్తే జ్ఞానం వచ్చినట్టు. అదే భగవంతుడి స్థితి. అనాలి ఎవరన్నా, సుబ్బాయం గారు, అక్కగారు, లక్ష్మి, ఏంటి ఈ చీరని మ్యాచ్ అవ్వలేదు, ఎలా కట్టుకున్నావు? నాకు నేనే మ్యాచ్ అవ్వలేదమ్మా, చీర ఎలా మ్యాచ్ అవుతుంది? ఇది భగవంతుడి స్థితి. మీకు జ్ఞానం వచ్చిందంటే ఈ రెండు తేడా చూసుకోండి. మీ ఊరిని పెట్టద్దు, మీరే టెస్ట్ చేసుకోండి. అర్థం కమ్మా? ఓకే, ఫంక్షన్కి 2 మాటలు ట్రై చేస్తాను అనుకుంటా. బంగారం అన్నీ అంటుంది, ఇది ట్రై చేస్తాం అనుకుంటున్నాను. ఆ పని మరి చేయరండి. తర్వాత జ్ఞాని ఊరు బయట కట్టెలు కొట్టుకుంటూ ఊరికి కట్టెలు తీసుకొచ్చి వెళ్తున్నాడు కొండపై నుంచి. అతను జ్ఞానం, అందరికి అతను జ్ఞానం వచ్చిందని ఊరు మొత్తం చెప్పుకున్నారంట. నువ్వు ఎప్పుడు కట్టెలు కొట్టుకుంటున్నాడు, ఇప్పుడు జ్ఞానం వచ్చిందన్నా కట్టెలే కొట్టుకుంటున్నాడు. సేమ్ జ్ఞానం వచ్చిన చెప్పుకున్నారు కానీ సేమ్ కట్టెలు కొట్టడం, ఈ వాటర్లు వేయటం. ఒక అతను డౌట్ వచ్చిందంట బెదర్లాంటి వాడికి, జ్ఞానం వచ్చింది అన్నాడు, పైన ఏమో సేమ్ చేస్తున్నాడు. జ్ఞానం సేమ్ కట్టెలు కొట్టుకున్నాడు, ఊర్లో వేస్తున్నాడు. అంతకుముందు చేసేది అదే, మధ్య అంతా చెప్పుకున్నారు జ్ఞానం వచ్చిందని. అతని దగ్గర అడుగుతామని నేను అతని దగ్గరికి వెళ్ళానంట. గురుగారు, ఇంతకుముందు నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే, నేను కట్టెలు కట్టి ఊర్లో అమ్ముకొచ్చుకుంటాను. మరి ఊర్లో అంతా నీకు జ్ఞానం వచ్చింది అంటున్నారు, నువ్వు జ్ఞానవంతుడు అంటున్నారు. ఇప్పుడు సేమ్ పని చేస్తున్నావు కదా, కట్టెలు కొడుతున్నావు, మాకు నీకు ఏమి తేడా పట్టలేదు కదా, జ్ఞానం ఎలా వచ్చింది నీకు? జ్ఞానం వచ్చింది అన్నాడు. చిన్న పాజ్ ఇచ్చావు. ఎలా వచ్చి ఉంటుంది? అమ్మగారు ఎలా వస్తుంది? ఆ జ్ఞానం వచ్చిన గురువుగారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకుముందు కట్టెలు అలా కొట్టుకోలేస్తున్నప్పుడు నేను కొట్టుకోలేస్తున్నా, నేను లోపడంతో అహంకారం అనే ఒక నేను కట్టెలు కొట్టుకొని వెళ్ళి అమ్ముకొని వస్తున్నాను అనుకునేవాడిని. ఇప్పుడు నేననేది లేదు, పని సేమే అమ్ముతున్నాడు అంతే. భగవంతుడు నాకు సీపురు పుల్లలాగా కొడుతున్నాను, అమ్ముతున్నాడు. నేననే భావన అన్ని మూలాలకి పదమ అడ్డుపడేది నేననేది. కాబట్టి భగవంతుడి లాంగ్వేజ్లో నేను అనేది వాడకుండా, పెద్దగా వాడగాకండి, నాది నేను అనే మాటను కొంచెం అంటాడు. నాది అనే బుద్ధుడు అంటాడు, నాది అనే ఒక మమకారం అంతా వల అంటారు కదా, అంతా ఇనుప సంఖ్యలతో వల అంటారు, కట్టేస్తుంట. నేను అని మనం అన్నప్పుడు దానంత అగ్నితో సమానం పోల్చాడు బుద్ధుడు. కాల్చేస్తుంట నేను అహంకారం. కాబట్టి నేను నాదనే మమకారాలు కొంచెం తగ్గించుకొని కానీ మనం మాట్లాడదలుచుకుంటే ఆత్మస్థితిలోకి మనకు అర్థమవుతూ ఉండదు. గుడ్. సరే, మేము మాట్లాడుకో, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగండి, సరదాగా మాట్లాడుకుందాం. సరే, ఇంకా లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుందాం. మీరు అడగకపోతే చెబుతాం. అడగండి బంగారాలు, సరదాగా మీరు ఏం డౌట్ అడగండి. అని లేదమ్మా, ఇంకా అడగండి బంగారాలు. మీరు పేరుంది, మీకు ప్రతిష్ట ఉంది, డబ్బు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు నాకేమైంది తిరగొచ్చు. బట్ మీరు దీంట్లోకి ఎలా వచ్చారనేది మాకు డౌట్. ఆధ్యాత్మికంగా మీరు రావడానికి మాకు ఒక ఇది అనిపిస్తుంది అనమాట. ఈ వైపు ఎలా వచ్చారనేది ఒక ఆశ్చర్యం వేస్తుంటుంది. భగవంతుడు లాగా తెలుసుకుని అందుకు వచ్చాను. భగవంతుడు లాగేసి ఏమి లేదు, ఎలా వచ్చాడంటే అర్థమైపోయిందమ్మా. ఇది పేరు ప్రతిష్టలో ఈ డబ్బు ఏంటంటే సముద్రం అలాగే అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మెరుపు తాగినప్పుడు గొప్ప మెరుస్తుంటుంది కదా, వచ్చి ఫాన్ ఇది ఒకటి ఉంది, అది ఆత్మస్థితి.
అదే చెప్తామమ్మా, మా బలవాడు చెప్తుంటాడు, ఇందా చెప్పాను కదా. ఇవన్నీ కూడా ఏంటంటే కీర్తి, సంపద, దేహస్థితి కూడా మనందరము తెలుపుతున్నాయి. ఆటితోడు పోరాటలేము, ఆటితోడు పెట్టుకుంటే పోరాటం అవుద్ది, ఆత్మతో కలిపితే ఆట అవుద్ది అనే సంగతి తెలుసుకున్నాం. ఆత్మలో ఉంటే ఆటగా ఉంటుంది, వీటితోడు పెట్టుకుంటే పోరాటం అవుతుంది. నీకు పోరాటం కావాలా, ఆట కావాలా? ఆట కావాలంటే ఆత్మలో ఉండండి. పోరాటం నాకు అన్ని కావాలంటే పోరాటం, మీకేం తప్పులేదు. ఇంకోటి ఏంటంటే మేము ఇందాక ఒక గురువుగారు కలిసాం, ఆయనకి 90 సంవత్సరాల వయసు అంట. రామకృష్ణ పరమహంస బుక్ ఇచ్చారు నా దగ్గర. గురుగారు మా పెద్దలు అడిగాడు, గురుగారు నీకు 90 సంవత్సరాల వయసు వచ్చింది కదా, ఏం తెలుసుకున్నారు నీ జీవిత పరమార్థాన్ని అడిగాడు. అతను ఒకే ఒక మాట గ్యాప్ లేకుండా చెప్పింది ఏంటంటే ఏమీ లేదు అని తెలుసుకున్నానంట. ఏమి లేదు దాని గురించి ఇంతే ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? అంటే ఏమి లేదన్న సంగతి కూడా మీకు క్లారిటీగా అర్థమవడానికి చెబుతాం. అది మాకు ఏమి లేదని తెలిసి ఏమి లేదని తెలిసే గురుగారు క్వశ్చన్, అన్నీ ఉండయి అనుకుంటే స్థితి వేరే, ఏమి లేదు తల్లి ఇవన్నీ భగవంతుడు అనుకుంటే స్థితి వేరే. అంటే మన ఉదాహరణ తీసుకుంటాం ఏంటంటే నాది నాది అంటారు, ఇల్లు ఏంటంటే నా ఇల్లు అంటారు. ఇక్కడ మీరు ఇల్లు అంటారు కదా, అంటాం కదా. కాబట్టి ఇట్లో ఇటుకరాలు ఎక్కడి నుంచి తీశారు, ఇటు నల్ల రాయి కొడతారు, కౌంట్ రాయి ఎక్కడి నుంచి తీశారు, ఇనుము ఎక్కడి నుంచి తీశారు, ఇసుక ఎక్కడి నుంచి తీశారు, నీళ్ళు ఎక్కడి నుంచి కలిపారు, మరి మధ్యలో నీదేది అడుగుతున్నా, మా తెలియక అడుగుతున్నా. మరి నేను నా ఇల్లు అని ఎట్లా అంటావు? నా ఇల్లు అనకూడదు, ఇది ప్రకృతి ఇల్లు, ఏదో భగవంతుడి అనాలి. ఏదో 4 రోజులు ఉండటానికి భగవంతుడు నాకు ఇచ్చిన ఇల్లు ఇది. నా ఇల్లు ఎట్లంటావు? ఇప్పుడు నా ఇల్లు అని మీరు కోర్టులో వెళ్ళిపోతే మళ్ళీ గొడవ. ఇంకోటి అంటారు, ఏమంటే మా పిల్లోడు నా కొడుకు అంటావు. నీ కొడుకు కళ్ళు అమెరికాలో నుంచి ఇచ్చావా, తయారు చేశావు నీ కొడుకుని? ఏమంటే నా కొడుక్కి శిష్యులుగా తెలివిగా ఉండాలని అమెరికా నుంచి తెలివి తీసుకోవాలి, అక్కడే తెప్పించావా? బుర్ర తెలివి ఇది మెదడు. ఏమంటే కాళ్ళు బాగుండాలని దుబాయ్ నుంచి తెప్పించావంటే, చెవులు బాగుండి అని హాంకాంగ్ నుంచి తెప్పించావంటే, ఎక్కడ నుంచి తెప్పించావు నువ్వు? లాగా ఎక్కడ తెప్పించావు? మరి నా పిల్లడు ఎట్ట అంటావు? నేను తయారు చేసావా? ముక్కు చెవులు నువ్వేమైనా తయారు చేసావా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏం తయారు ఇంటిలో ఏమైనా తయారు చేసావా? అప్పుడు ఏమనాలంటే ఎవరండి ఈ పిల్లోడు? భగవంతుడు పిల్లోడండి. నేను పెంచముని నేను పుట్టి అమ్మ దగ్గర పుట్టి వచ్చాను కాబట్టి రుణం ఉంది కదా, నాకు 2 పిల్లలు ఇచ్చాడు. నన్ను పెంచే బాధ్యత అది, డ్యూటీ. నా పిల్లోడు కాదు, నీ పిల్లోడు కాదు, భగవంతుడు పిల్లోడు. నేను వచ్చాను కాబట్టి నాకు 2 పిల్లలు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు భగవంతుడు. వాళ్ళిద్దరు కొంచెం ముడ్డి మూతి కడిగి ఒక చదివి వాడు ఇంట్లో పంపిస్తే నా డ్యూటీ అయిపోతాయ్యా. ఈయన ఎవరంటే మా హస్బెండ్, నా హస్బెండ్. నువ్వేం తయారు చేసి మీ హస్బెండ్? ఏమంటే మా హస్బెండ్ గారిని నేను సింగపూర్ నుంచి నేను రెడీ చేసుకున్నాను అంటావా? లేదు మావిడండి, మావిడి ఈయన తయారు చేసాడా? ఎక్కడో తయారు చేస్తే ఇంటికి వచ్చింది. అంటే మీ ఆవిడ ఎక్కడో తయారైపోతే ఇంటికి వచ్చింది, కరెక్టే కదా? అంటే మనం సూక్ష్మంగా వెళ్తే నేనైనా మాటకి వాడమమ్మా, నీకు తెలియట్లా. కాబట్టి ఇక నేను ఎక్కడ చూడండి, ఎక్కడుంది? అందుకని ఏమన్నా అంటే నేనంటారు, మన కరెంటు బిల్ లైట్లు వేసుకుంటే మనకి నెలకు ఒక మాలి కరెంటు బిల్ వస్తుంది కదా, బిల్లు వస్తుంది కదా. సూర్యుడు ఇన్ని సంవత్సరాల నుంచి లైట్ ఎత్తున్నాడు, నువ్వు బిల్లు కట్టావా? తర్వాత హాస్పిటల్లో పెడితే, మా అమ్మకి హాస్పిటల్లో పెడితే ఆక్సిజన్ పెట్టారు, గంటకి 10 నిమిషాలకు 6,000 10,000 వేసారు. ఇన్ని సంవత్సరాలు గాలి పీల్చుకున్నావు, నేను బిల్లు కట్టావా? ఏది నీది? ఏది కాని దాన్ని నాది అనుకుని మనం బంధం. కాబట్టి రేపు అప్పుడు ఏమన్నారంటే భగవంతుడి దగ్గర మీరు ధ్యానం కూర్చున్నప్పుడు ఏది నాది కాదు నాయన. ఏంటంటే అయ్యా ఈ దేహం నాది కాదు, పిల్లల నా వాళ్ళు కాదు, ఇల్లు నాది కాదు, అర్థమైందా? అసలు నేను ఏమి కానయ్యా అన్న స్థితియే ఆత్మస్థితి. అప్పుడు కూర్చుంటే భగవంతుని కనెక్ట్ అవుతాడు తప్ప నీ ట్యాగు నేను సుబ్బాయమ్మని, నేను పలా నాకు 2 కార్లు ఉండి, నాకు ఇల్లు ఉంది, నేను ఎవరినో తెలుసా అనే ట్యాగులు అన్నీ వేసేసుకొని కూర్చున్నావు అనుకోండి, అక్కడ ట్యాగులే ఉంటాయి తప్ప భగవంతుడు. కరెక్టా? కన్ఫ్యూజ్ చేసేస్తాం మిమ్మల్ని, కరెక్టేనా?
అడుగుతున్నారు కరెక్ట్ అంటే అంటే మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నా న్యాచురల్ గా సత్యాన్ని అలా మహాభారతం ఓపెన్ చేసి అని హిందీలో సంస్కృతం 2 మాటలు చెప్పి దాని తెలుగు చెప్పి ఓహో ఇది తెలియదు అనుకున్నాను మాకు తెలియదు ఏలుమతులు కానీ మేము బుక్ చదవడం మాకు తెలియదు దాని గురించి మేము చెప్పలేమన్నా అందుకే చెప్పిన తప్ప అంటలా ప్రాక్టికల్ గా ఏం లేదు మేము అంటే కొన్ని మేము ప్రతిదీ కూడా ఆక్షేపిస్తాం మొన్న షూటింగ్లో వైజాగ్ షూటింగ్లో వెళ్ళాం హోటల్ తాజ్ కృష్ణలో అక్కడికి వెళ్ళాం ఇద్దరం మంచి డ్రెస్ కొత్త డ్రెస్ చేసుకున్నాం కొత్త లిఫ్ట్లో అర్థం ఉంటుంది కదా ఇద్దరం డ్రెస్ చేసుకుని ఇద్దరు వాళ్ళ లిఫ్ట్లో అర్థం చూసుకొని ఇలా షర్ట్లోని ఇలా అనుకొని చూసుకుంటున్నాం అర్థంలో ఎలా అనుకుంటున్నాం మిమ్మల్ని ఎవరికి డ్రెస్ లేదు మనకి ఈ బ్యాండ్ వేస్తున్నాం ఏదో మనసు చెప్పుద్ది కదా అనుకుంటున్నాం చాలా చెప్పు నుంచున్నా కాడే ఉంది లిఫ్ట్ వెళ్ళా దసు మైకంలో మర్చిపోయాం అర్థమైందా నువ్వు నరేంద్ర మోడీ గారు లిఫ్ట్ ఎక్కి నేను ప్రధానమంత్రిని దేశాన్ని మొత్తం నేను వెళ్తున్నాను లిఫ్టో వెళ్ళమును అంటే దానికి ఏంటి నువ్వు ప్రధానమంత్రి ఏంటి రూమ్ ఆఫీసర్ రూమ్ బాయ్ ఏంటి లిఫ్ట్ ఎక్కితే కిందకు వస్తుంది భగవంతుడి స్థితి కూడా ఇదే భగవంతుడి దగ్గర కూడా ఇది అదే తాజ్ హోటల్ మాకు అంటే మీకు జ్ఞానం అంటే బుక్కులు కావాల్సిన అవసరం లేదు ప్రపంచాన్ని చూడండి మళ్ళీ వెళ్ళాం తాజ్ కృష్ణకి వెళ్ళాం స్టార్టింగ్ అప్పుడు ఏమంటే మీరు వెళ్ళాలంటే ఐడి కార్డు ఉందా అని తీసుకున్నారు మీ మేనేజర్ వచ్చి అమౌంట్ అడ్వాన్స్ కట్టాలన్నాడు పేపర్ మొత్తం ఫిల్అప్ చేయాలి సంతకం పెట్టి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి సీల్స్ తీసుకున్నారు సీల్స్ అన్ని తీసుకున్నాడు మీరు 10వ ఫ్లోర్కి వెళ్ళండి కార్డు ఇచ్చాడు ఇదేం లేదంటే మీరు నొక్కితే వెళ్ళదు ఈ కార్డు దానికి పెడితే నొక్కితే పైకి వెళ్తుంది ఇచ్చాడు అప్పుడు పైకి వెళ్ళి అడిగాము ఏమంటే పైకి వెళ్ళడానికి కోసం ఇన్ని తీసుకున్నావు కిందకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఏం అవసరం లేదంటే జీని ఒకరికి వచ్చేస్తున్నాను భగవంతుడే జీ నువ్వు నేను కావాలంటే ఎన్ని కావాలి భగవంతురా నువ్వు అని ఆ జీ నొక్కితే నువ్వు దగ్గర ఉంటాడు నేను తెలియ అడుగుతాను మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఇంత ధ్యానం ఇన్ని చూశారు అనుకుంటున్నారు కదా ఏమంటే ఒక రోజు ధ్యానంలో కూర్చున్న భగవంతుడు గారు ఇంత వర్షాలు పడుతున్నాయి మీరు ఏడ ఉంటారు ఇప్పుడన్నా చేశారా మీరు ఎక్కడ నిద్రపోయారు ఉందా చలికి ఎలా ఉండాలి ఇప్పుడు ఇమ్ముంటావా ఏం నీళ్ళు పెట్టుకుంటారు భగవంతుడు అడిగారు మీరు అడుగుతున్నాను చెప్పండి అడిగితే మాట్లాడుకుందాం ఎవరు కాదు పిల్లోడు లేటుకి వస్తే స్కూల్కి వెళ్ళి రాలేదే పిల్లడు స్కూల్కి వెళ్ళి రాలేదే అనుకుంటున్నామే ఆయన లేటుకి వస్తే తాగాడా తిరిగాడు ఎక్కడ తిరుగుతాడు భగవంతుడు ఆపమ్మ ఆయన ఏమండే భగవంతుడు గారు మీరు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు నీకు బెడ్షీట్ కావాలా భోజనం కావాలా నేనేం చేసి పెట్టాలి నా వంతే ఏమన్నా చెయ్యాలా అయ్యా అడిగారా మరి ఆయన ప్రేమిస్తున్నాడు కదా ఎంత గొప్పవాడు అన్ని తినపని పోయినా నువ్వు బొండుగా అనపెట్టే పోయినా నీ బెడ్షీట్కి పోయినా ఆయన ప్రేమిస్తాను ఉన్నాడా లేడా దిస్ ఎ గ్రేట్ గాడ్ మ్యాన్ గారికి ఒకరోజు నువ్వు అన్నం పెట్టగాక చూడు ఎలా ఉంటుందో నీ అనుకున్న చీర కొని పెట్టలేదు చూడండి ఆయన ప్రేమ ఎలా ఉంటుందో ప్రేమ నీ నగలు కొనిపించలా దేవుడు కాదు యశురూపు బయటకు వస్తుంది ఏదో మంచిదాని అనుకుంటున్నావా చెప్పనగరే నేను ఎవరో తెలుసా అడుగుతున్నాను తెలియక అడుగుతున్నా ఏమన్నా దేవుడు గారంటే చూడటానికి మాట్లాడటానికి ఒక శవం దగ్గరికి వెళ్ళాము శవం చచ్చిపోయామని ఎడుతుంది అదే రియాక్షన్ అవ్వట్లా నేను రియాక్షన్ అవుతానంటే శవంలో ఏముంది ఏం లేదు నా దగ్గర ఏముంది ఏముంది మరి అప్పుడున్నా దాన్ని ఏమండే శవం మాట్లాడట్లేదు శవం దండలేసిన సైలెన్స్గానే ఉంటుంది మా వాళ్ళు ఊర్లో ఒక శవం ఉంది ఇద్దరు కొడుకులు కొట్టుకుంటున్నారు నాకు ఆ పొలం లేదు నాకు ఈ పొలం రాసలేదు బ్యాడ్ తీయడానికి లేదు ఇద్దరు కొట్టుకుంటున్నారు శవాన్ని పెట్టింది శవం మీద పడే ఒక దెబ్బకు శవమే పడింది శవం అలా తీసుకెళ్తాను లేదు సాయంకాలం కదా ఆపారు పాడి అప్పుడు ఊరు పెద్ద అంతా వచ్చిన ఆయన ఉంటే గొప్ప పడుతుంది మీ పంచాయతీలు పక్కన పెట్టండి ఊరు వాళ్ళు అంత బతకలేరు చీడం లేదు అటు తిరిగారు ఆ శవం అలా చూస్తుంది కొడుకుంటే చూస్తుంది ఈ బుద్ధి లేనాడు నాకు ఈ ఆశిస్తాడు తిడుతున్నాడు వచ్చి శవాన్ని ఆ శవం అలా చూస్తుంది వాడు వచ్చి మా నాన్న చాలా మంచివాడు ఆ మంచి పనులు పొగుడుతున్నాడు ఆ పొగిడిని అలా చూస్తుంది శవం
దానిలో ఏం లేదు, మనలో ఏముంది? అదే అర్థమైందా? అదే చైతన్యం. కాబట్టి లోపల ఉన్న చైతన్యాన్ని అడగండి. ఇంక నీ క్వశ్చన్స్ సార్ అడగండి. చిత్తాన్ని ఫైట్ చేసి ఓడగొట్టాలంటే ఏం చేయాలి? చిత్తంతో ఫైట్ చేసి దాన్ని శాంతింపజేయాలంటే ఏం చేయాలి? ఒకటి. రెండు, అటే గురుగారు అడుగును. ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? గురుగారు నువ్వు ఒకటి అడిగితే నువ్వు ఒకటేసారి 2 క్వశ్చన్లు అయితే మేము అంత సీనియర్లు కాదు, చాగంటి కొట్టేసిన వాళ్ళం కాదు మేము. నువ్వు అన్ని అడగొద్దు. ఫైటింగ్ చేయాలంటే, చిత్తంలో ఫైట్ చేయాలంటే సినిమా మా దగ్గరికి రా, ధుమో 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 కొడతాం. గురుగారు అడిగారు క్వశ్చన్. జోక్ మాట్లాడి తర్వాత మంచి ఏంటి పెద్దాన్ని కూడా దాన్ని క్యాజువల్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని సత్యం మాట్లాడుతాం. అదంటే చిత్తం అంటే అసలంటే అన్నప్పుడు అసలు కాదు. మన ముందు చిత్తం అంటే ఏమనుకుంటున్నారు నువ్వు? అంటే నువ్వు ఆలోచనలు బయటికి రప్పించే ఒక అంటే గృహ అన్నావు. గృహ అదే మనకి మనుషుల లాంగ్వేజ్లో మనిషికి ఒక పేరు పెట్టుకుంటున్నాడు, అంటే మనం ఏం చేయలేము. కరెక్టా? గురుగారు బాగా గాఢ నిద్రలో, బాగా అంటే గాఢ నిద్రలో నీకు చిత్తం అని అంటున్నాం కదా, ఆ చిత్తం కానీ నేను వచ్చి అడుగుతా, గాఢ నిద్రలో అడుగుతా, అప్పుడు ఎప్పుడు నీకు సజెషన్ ఇస్తాం. అర్థమైందా? గాఢ నిద్రలో ఇప్పుడు చిత్తం నాకు ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు అంటున్నావు కదా. అది మళ్ళీ మేల్కొల్పుతుంది కదా. నేను అంటున్నా. అప్పుడు లేనిది, అప్పుడు ఏ ఆలోచన లేకుండా అబ్బా ఈరోజు మళ్ళీ నిద్ర పెట్టిన అన్నవి ఆలోచనలు లేవు, బాధలు లేవు, భయాలు లేకుండా ఒక స్థితి ఉంది కదా. ఇంకా ఇప్పుడు మనకి రమణ మహర్షి బుద్ధిలో చెప్పక్కర్లేదు. ఇది నీకు అర్థమవుతుంది. పెద్దోళ్ళు జరిగే అనుభవమే కదా ఇది. పొగులు మొత్తం ఆలోచనలతో తట్టుకోలేకపోతున్నాం కదా, రాగదేశాలతోటి కదా. ఫ్రెష్ అయిపోతున్నాం. ఇదేంటిది? రాముడు గురువు గారు అడిగారంట. ఆయన గురు దగ్గర శిష్యత్వం తీసుకున్న తర్వాత నేను ఎలాగ జీవించాలి గురుగారు, నా రాజ్యపాలన ఎలా జీవించాలి అని అడిగాడంట. ఎలా ఉండాలన్నప్పుడు ఆయన చెప్పిన మాట అంటే తెలుసా, గాఢ నిద్రలో నీ స్థితి ఏంటో అలాగా జీవించుకున్నాడు. అందుకు దేవుడే తెల్లారితే పట్టాభిషేకం వెళ్ళబోయే టైంలో, తెల్లారితే రాజు అంటే నైట్ అంతా కలగంటాం కదా, నన్ను అందరూ పూలమాలతోటి. అంటే ఒక సీఎంకి పూలు తెల్లారి ప్రమాణ శేఖరాలు అన్నప్పుడు ఎలా ఉంటుంది, అందరూ పూలమాలకి జనం అందరూ రెడీగా ఉన్న టైంలో తండ్రి వచ్చి ఆ పట్టాభిషేకం నీకు కాదయ్యా, ఏది గురుకున్న చెప్పడానికి భయపడుతున్నాడు అంట. ఎవరు? రాముడు గారు తండ్రి గారు. ఏంటి నాన్న కంగారు పడుతున్నావు, చెప్తే నువ్వు ఏమైనా బాధపడతావు అనుకుంటా. దాన్ని ఏమైనా చెప్పు. ఏం లేదయ్యా, పట్టాభిషేకం నీకు కాదు, ఓకే దీన్ని కొడుక్కి. అరే దీనికి ఎందుకు అంటే టెన్షన్ పడుతున్నావు? ఇది కాదండి, ఇంకా అడుగుకి వెళ్ళాలంట. అడిగెళ్ళాలా? అరే దీనికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అరే దీన్ని అడిగా. అప్పుడు రాముడు అప్పుడప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అడవికి వెళ్తున్నప్పుడు అడవిలో ఉన్న జంతువులు, పక్షులు, నదులు అన్ని కూడా రామా అంతగా నువ్వు జనం మధ్యలో నీ పాదం అంతా తిప్పుతున్నావు. నీ అక్కడే పరిమాలన మా దగ్గరికి వచ్చి నీ మంచి నీ పాదాలు మా దగ్గర పెట్టవా, ఎప్పుడు వస్తావని కోరుకుంటా ఉండేంట. ఏది ధ్యానంలో కూర్చున్నప్పుడు అడుగుతూనే అంట. అప్పుడు నాన్నగారు ఈ పదవంశం ఫారెస్ట్కి అడవికి వెళ్ళిపోవాలి, అరణ్యవాసంకి వెళ్ళిపోవాలి అనగలే కళ్ళు మూసుకొని, ఓహో మీరు నన్ను రామున్నారా, మీ దగ్గరికి వస్తున్నాను. కారణం వల్ల ఏంటి కార్యం జరగదు. న్యాయం తిట్టాడు అనుకో, దానికి కారణం ఉంది, నువ్వు ఏదో తెలుసుకోవాలి. న్యాయం నేను పొగిడాను అనుకో, దానికి ఏదో కారణం ఉంది, నువ్వు ఏదో తెలుసుకోవాలి. బుద్ధుడు జగ్గివాసుదేవ్ అంటాడు, ఈ దేహము ఆహారంతో పెరిగింది, ఇది మనస్సు ప్రపంచం ఆలోచనతో పెరిగింది. రెండు సద్గురు దీని ఆహారం పెట్టకపోతే ఇది నశిస్తుంది, ప్రపంచ విషయాలు నువ్వు పెట్టకపోతే అది పనిచేయదు. అర్థమైందా? ప్రపంచ విషయాన్ని, సంసారం, సమాజం, దేహ మమకారం తగ్గితే చిత్తంలో ఆలోచనలు జీరోలు అవుతాయి. గుడ్ అడగండి. నేను ఇంకో క్వశ్చన్ అడగండి. హ్యాపీ సెపరేట్ కొట్టుకుందాం, వెళ్దాం. ఎవరి పనులు వాళ్ళు వెళ్దాం. అడగండి.
అడుగు. నువ్వు అడిగిన ప్రశ్న ఎన్ని వచ్చిన చూడండి, రాముడికి అంతా గురువు దగ్గరికి వెళ్ళిపోయావు. హోల్ హార్ట్ గా నగాలంటే ఆ? మన సొంతం ఏంటో ఏంటి గురుగారు ఫ్రీగా ఇప్పుడు మీరు ఫ్రీగా ఎన్నిసార్లు అయినారో నాకు తెలిసి 50 సార్లు అయినారు. నవ్వు ఉంటావా? అలా అట్లానే అది పుట్టుకొచ్చే నవ్వా లేదంటే హోల్ హార్టెడ్ గా రావాలంటే ఈ ఎట్లా ఉండాలి? అబ్బా రక్షణ క్వశ్చన్ అడిగాడు. మంచి అంటే question. మీరు ఏమన్నా అంటే వాంటెడ్ గా నవ్వుతున్నారా, మీరు హృదయపూర్వకంగా నవ్వుతున్నారా అని క్వశ్చన్ వేశారు. వెరీ గుడ్ క్వశ్చన్. ఇన్ని రోజుల్లో క్లాసులో క్లాసులో ఇంత ఎక్కువ సార్లు నవ్వింది ఇదే సార్. ఎందుకంటే ఎందుకంటే ముందు మేము నవ్వుతున్నాం కాబట్టి మీరు నవ్వుతున్నారు. ఇట్లాగే ఒక పిల్లడు స్కూల్ పిల్లాడు బంగారం లాంటి చిన్న పిల్లడు స్కూల్లో టీచర్ గారంట ఒక 10 యాపిళ్ళు ఇచ్చి ఇద్దరు పిల్లలకి ఈ 10 యాపిళ్ళు చాక్లెట్లు అనుకోండి, సాగలేదు అనుకో, ఒక చిన్న పిల్లడికి చాక్లెట్ ఇచ్చి క్లాస్లో పిల్లలందరూ ఇద్దరికి ఇచ్చి ఇద్దరికి ఇచ్చాడు. ఫస్ట్ వాడికి ఇచ్చాడు. ఇది ఎవరు నవ్వారో వాళ్ళకి ఈ ఊరు పంపించాడు. ఒక 10 మంది పంపాడు అనుకున్నాం. వెళ్ళాడు పిల్లవాడు, వెళ్ళాడు, చూశాడు, ఎవరు నవ్వట్లేదు. ఎవరు నవ్వితే ఇద్దాం అనుకోండి, ఎవరు నవ్వలా. తిరిగి వచ్చాడు. నెక్స్ట్ ఇంకో పిల్ల వెళ్ళింది, మొత్తం ఖాళీ చేసి వచ్చింది, అన్ని ఇచ్చేసింది. కాదమ్మ ముందు పిల్లవాడు వెళ్ళినప్పుడు ఎవరు నవ్వలేదని ఈకుండా వచ్చాడు, అంటే నవ్వకుండా నువ్వు ఇచ్చావా అడిగాడు ఈ పిల్లని. ఏం లేదు అంకుల్, నేను నవ్వే ముందు వాళ్ళు నవ్వారు, ఇచ్చా. అందుకని ఇప్పుడు కథ మీరు నవ్వారు అంటే మీరు నవ్వలేదు, ముందు మేము నవ్వారు. ఆ కథ బాగా కనెక్ట్ అయింది, అందుకు నవ్వుతున్నాం. గుడ్, థ్యాంక్ యూ. ఏం లేదు కాదు, నవ్వు మర్చిపోయాం. మనకి ఈ జీవిత పోరాటంలో పెద్ద నవ్వు మర్చిపోయాం. మనకు కొన్ని సైకిల్ ప్రపంచ లాంగ్వేజ్ నవ్వకూడదు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు. మీరు చిన్నప్పుడు పిల్లల్ని నేర్పుతారు కదా, నవ్వకూడదు ఎక్కువగా, తప్పులేదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడగండి. దానికి ఏమి లేదు గురుగారు, నేను అనేది కొంచెం పక్కన పెడితే ఆటోమేటిక్ నవ్వచ్చు. అది చెప్పండి. తమ్ముడు నీకు అవకాశం లేదు. తమ్ముడు చెప్తాను. అది ప్రపంచ లాంగ్వేజ్ సంబంధించింది, చెప్తాం. భగవంతు లాంగ్వేజ్ కాదు అని చెప్పు తమ్ముడికమ్మా. ఏంటి నీకు వచ్చినాయి షుగర్ పీపుల్ అని? మరి ఆ క్వశ్చన్ ఎందుకు అడిగా? షుగర్ పీపుల్ అడగాలి, నవ్వుకోండి అన్నాలే. కాదు తల్లి, తమ్ముడు అడిగాడు. ఫస్ట్ షుగర్ బీపీలు తగ్గుద్దని ధ్యానంలో రావాలి. ఫస్ట్లో అది ఎల్కేజీ స్టేజీ అర్థమైందా? ధ్యానంలోకి వచ్చిన తర్వాత షుగర్ బీపీలు ఉండకూడదు. బుద్ధుడి దగ్గరికి చాలా మంది శిష్యులు వెళ్ళారంట. వెళ్తున్నప్పుడు ఒక శిష్యుడు అంట చాలా ఆలోచన, తమ్ముళ్ళ చాలా విషయాలని అడగాలని వెళ్తాను తప్పకంట ఎదురుచ్చాడు శిష్యుడు. ఏమన్నా అడగదలుచుకుంటే బుద్ధుడిని ఈ రోజు అడుగు, నీకు తర్వాత నీకు పోంగా చెబుతాను అన్నాడు. ఆయన బుద్ధుడు ఏమంటాడంటే నేను కొన్ని రోజుల తర్వాత చెప్తానంటాడు. నేను అట్ట అనుకొని వెళ్ళా. నేను సార్ ఈరోజు నాకు కొన్ని విషయాలు చెప్పాలి సార్ అన్నాను. నాకు 10 రోజుల తర్వాత అడుగు చెప్తా అన్నాడు. 10 రోజుల తర్వాత అడగటానికి నా దగ్గర ఏమీ లేదు అంటే అర్థమైంది నీకు? అర్థమైందా? ఏమి లేదు తల్లి, చిన్న కథ చెబుతా. ఇది జోక్ కథే. మనం రైల్వే స్టేషన్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూర్చున్నాం ఢిల్లీ వెళ్ళటానికి. మీరు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ కూర్చున్నారు. ఢిల్లీ వెళ్ళవలసిన పలానా ఎక్స్ప్రెస్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి కొద్ది క్షణాల్లో రాబోతుంది, ప్రయాణికులకి విజ్ఞప్తి అన్నాడు. మనం అక్కడ తింటున్నాం, వేరే ప్లాట్ఫామ్ కప్పుకొని బ్యాగులు తీసుకుని 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పరిగెడతాం లేదా? పరిగెడతాం కదా, కరెక్టే కదా? ట్రైన్ ఎక్కుతాం. అట్లే మీకు షుగరు, బీపీలు, బ్లడ్ ప్రెషర్లు, టెన్షన్స్ వచ్చినాయి అనుకుంటే భగవంతుడు సిగ్నల్ చెప్తున్నాడు, మీరు కొద్ది క్షణాల్లో కొన్ని సమయంలో దగ్గర రాబోతున్నారు, మీకు కొంచెం ఉరుకులాట పొరులాట కొంచెం ఆపండి అని సిగ్నల్ ఇచ్చాడు. ఇది కాకుండా నాకు చూడు వచ్చిందండి, నాకు వీపీ వచ్చిందని అనకూడదు. ఓహో, దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఇక భగవంతుడు సమయానికి సిగ్నల్ ఇచ్చాడు కదా ఆయన.
ఎందుకంటే ఆయన ఏది కారణం లేని ఆయన ఊరుకు ఆయన కారణం అంతా మన ఎత్తి మీద వేస్తాడు. ఈ షుగర్ వల్ల చచ్చిపోయాడండి, ఆనువల్ చచ్చిపోయాడు కారణం మన మీద వేస్తాడు ఆయన. భగవంతుడు నేర్చుకోండి, ఆయన వేసుకోడు. ఓహో షుగరు బీపీలు బ్లడ్ ప్రెషర్లు వస్తే కొంచెం ఉరుకులాట పురుగులాట కొంచెం ఆపి నీళ్ళు ఎక్కడ ఉంది మొక్కలో కొంచెం చిరునవ్వు అలా. ఎందుకంటే నేను తొందరలో ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఆయన అడిగాడు అనుకోండి, భగవంతుడు అడిగాడు అనుకోండి, అమ్మా నేను పంపించాను లక్ష్మి గారు ఏం చేసి వచ్చావు? మా అత్తని తిట్టొచ్చా? అత్తమేనా నువ్వు నీ చెత్త ఉడిసి మొఖాన్ని వేసి వచ్చా? నేను వేయలేదు అందే. మా కోడల్ని ఏమో బాగా అందరికి అన్నం పెట్టాను, అన్ని బాగా చూసి వచ్చాను అందే. అప్పుడు సీసీ కెమెరా ఆన్ చేస్తాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదా, సాక్షి కెమెరా. 1940లో మెత్తగారి మీద కసు ఉడిసి మొగాన్ని వేసావు, ఇదిగో కెమెరా. మీ ఆయన బట్టలో హ్యాపీ గుతికాను, మెత్త బట్టలో ఈ సనాజ్ది గుతికావు, బట్ట చిరిగిపోయింది. కసు మొత్తం ఊడిసి పక్కకి కాంపౌండ్ లేసా. ఇదిగో సీసీ కెమెరా మొత్తం దొరికిపోద్ది, అక్కడ మొత్తం దొరికిపోద్ది. ఏం లేదంటే నీళ్లు శుద్ధంగా ఉండాలి, ఈ కసు పక్కింట్లో వేయాలా? కాబట్టి భగవంతుడు వచ్చి తల్లి ఏం నేర్చుకున్నావు నువ్వు అన్నప్పుడు చూడండి సార్ నా కెమెరా చూడండి, నా బయట భగవంతుడు అనాలి. ఏం చేసి వచ్చావు అన్నాను అనుకోండి, నేను చేసేది నీకు తెలియదా చూసుకో అనాలి. భగవంతుడు కాలు మీద కాలేసుకొని భగవంతుడిని అనాలి, చూసుకోండి సార్ నా బయట తీసుకో. నా అత్తను చూసా ప్రేమతోటి, మా ఆయన నన్ను తిట్టిన కొట్టిన ఆయన ప్రేమతోటి చూసా. ఆ పిల్లలు నన్ను పట్టించుకోకపోయినా వాళ్ళని ప్రేమించా, ఆ పక్కితోటి ప్రేమించా, చూసుకోవాడు అయ్యి ఆయన ముందు ధైర్యంగా చెప్పాలి. మేము మొన్న బంగారపల్లి చెప్పాలి, మొన్న మేము నంద్యాల నుంచి వస్తుంటే ఒక స్త్రీ ఆమె కానీ మేము ఐప్యాడ్లో వినిపిస్తాం లాస్ట్ లో ఉంది రికార్డ్ చేసి. 5 గంటలకి నంద్యాల నుంచి ఇక్కడ రాబోతున్నాం, ఇది అనంతపురం రాబోతుంటే తెల్ల 5 గంటలకు రోడ్డు మీద నుంచుంది సన్నగా. అయ్యా బండి ఆపండి, అడ్రస్ అడిగాం, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్ళొద్దయ్యా అందే. అయ్యా నేను కూడా వస్తాను, ఇక్కడ మా బస్సులు ఏమి రావే, చీకట్లో ఉన్నాను, ఆ కూతురు అయిపోయి వెళ్ళాలందే. మాకు చిన్న డౌట్ వచ్చింది. అంటే అందరిని అంటే ఒక ఆడమని చెక్కించుకోవడం అంటే మనం ఆలోచించుకోవాలి. అంటే ఈ కాలంలో సీసీ కెమెరా రామలక్ష్ములు అనేది ఎన్టీఐలో వస్తాయి అని ఎక్కింది. ఆ బంగారు తల్లి మాట్లాడింది, ఇద్దరు ఆడపిల్లలంట ఆ బంగారు తల్లి. ఇద్దరు ఆడపిల్లని ఆ మొగుడు వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోండి మగపిల్లడి కోసం, మగపిల్లడు పుట్టాలని. ఇన్ని ఆడపిల్లలు పెళ్ళి అయినాక మొన్న 4 సంవత్సరాల ముందు వచ్చాడంట. 20 సంవత్సరాల తర్వాత వచ్చాడంట. మళ్ళీ పిల్లలు పుట్టి పిల్లలైన పెళ్ళి అయినాక వచ్చినాక ఆమె అన్నదంట, వచ్చావు కదా అయ్యా ఉండమందంట. చెప్తుంది, రికార్డ్ చేసాం, మొత్తం రికార్డ్ చేసాం. అంటే నేను వెళ్ళిపోయాడయ్యా. మరి ఆమె మీద కోపం రాలేదు మా ఆయన మీద? కోపపడేది ఎందుకయ్యా? భగవంతుడు నాకు నా రెక్కలు ఇచ్చాడుగా, నేను కష్టపడుతున్నాను, పని చేసుకుంటున్నాను కదా. వాళ్ళు కంపేర్ చేసుకుంటే మనంత హ్యాపీ ఏంటి రికార్డ్ చేసాం. ఒక మాలి మేము అంటే సాక్షి మాకు నిజంగా కళ్ళు తిరిగి జ్ఞానం నేర్చుకోవాలని. ఆవిడకంటే జ్ఞానం ఏ దేవుడు ఉన్నాడయ్యా, ఆయన చూసుకుంటాడయ్యా. ఆమె మహాభారత రామాయణం చదివింది, ఊళ్ళో పని చేసుకున్నాడు, కళ్ళు తిరిగినాయి. మనం ఏదో ధ్యానం చేస్తాం, ఈ చేస్తాం సాక్రిఫైజ్ లేనిదే నీ ధ్యానం గేనం కుప్పలో పడేనాడు. ఎవరు సాక్రిఫైజ్ ఉండాలి. ఆ తల్లి అంటే నీకు రికార్డు తీసుకురా, రికార్డు చూపిస్తాం తీసుకురా.